Hi dear students, welcome to ISE and today's topic is SI Constable Grand Test number 2 reasoning part explanation both Telugu and English. Problem number 56 మన రీజనింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది 56 నుంచి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 56th ప్రాబ్లం నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే నెంబర్ సిరీస్, ఇక్కడ నెంబర్ సిరీస్ మధ్య డిఫరెన్సెస్ చూడమా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 and 5, 11, 21, 35. సో ఇక్కడ ఈ సిరీస్లో ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా డిఫరెన్సెస్ నార్మలా అబ్నార్మల్గా ఉన్నాయంటే ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా వెరీ నార్మల్, కొంచెం డిఫరెన్సే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే వాటి మధ్య డిఫరెన్సెస్ చూసుకుంటే 1 5 అయిందంటే +4, 5 11 అయిందంటే +6, 11 21 అయింది +10, 21 35 అయింది అంటే +14. వాట్ నెక్స్ట్? ఆ తర్వాత వచ్చేవి మనం కనిపెట్టాల్సి ఉంటుంది. అమ్మ 4 6 10, 4 6 8 10 అయితే ఈవెన్ నెంబర్స్, అది 4 6 8 కాదు, 4 6 10 14 వస్తుంది. కాబట్టి ఇక నేను వేరే ఒక లాజిక్ ఏదో చూసుకోవాలిగా. అమ్మ ఇక్కడ 4 6 10 14 ఈ 4 నెంబర్స్లో కూడా మనకు ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే 2. బయటికి తీస్తే 2 2s are 4, 6 ఎలా వచ్చిందంటే 2 3s are 6, 10 ఎలా వచ్చిందంటే 2 × 5 10, 14 ఎలా వచ్చిందమ్మా 2 × 7 14. అంటే ఇక నాకు 2 3 5 7 ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆఫ్టర్ 7 నెక్స్ట్ ప్రైమ్ ఈజ్ 11, 2 11s are 22. అంటే వెన్ వి యాడ్ 22 to 35, 35కి 22 కనుక మనం కూడుకున్నట్లయితే మనకు వస్తుంది 57. ఆన్సర్ ఈజ్ సి అని ఆన్సర్ పెట్టే ముందు ఒక్కసారి నీ ఆన్సర్ 57 తర్వాత నీ లాజిక్ ప్రకారం 2 × 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 2 × 13 కదా, 13 2s are 26ని దీనికి యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 83 అవ్వాలి. అలా అయితేనే నువ్వు చేసింది కరెక్ట్, లేదంటే ఇంకొక లాజిక్ ఏదో చూసుకోవాలి. సో ఎంత వస్తుందండి? 83 సరిపోయింది కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 57 కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ పార్క్ ఈజ్ కోడెడ్ యాజ్, షర్ట్ ఈజ్ కోడెడ్ యాజ్, పండిత్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. ఒక పరిభాషలో పార్క్ను 5 3 9 4గా, షర్ట్ను 1 7 6 9 8గా, పండిట్ను 5 3 2 0 6 8గా కోడ్ చేసిన అదే భాషలో నిషార్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అని అడుగుతున్నాడు. అవునా? రైట్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ పార్క్ అలాగే షర్ట్ అలాగే పండిట్లో కామన్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా చూడు. సో ఇస్ దర్ ఎనీ కామన్ లెటర్స్ ఆర్ ఇన్ దిస్ వర్డ్స్ పార్క్, షర్ట్ అండ్ పండిట్? చూస్తే మనకి ఆర్. ఇన్ ద వర్డ్ పార్క్ ఆర్ ఈజ్ ఎట్ ద 3rd పొజిషన్. షర్ట్ అనే పదంలో ఆర్ అనేది 4th పొజిషన్గా ఉంది. పార్క్లో 3rd పొజిషన్లో 9, షర్ట్లో 4th పొజిషన్లో 9 ఉంది. అంటే ఆర్ అనే లెటర్కి కోడ్ 9. దీన్ని మనం డైరెక్ట్ కోడింగ్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పండిట్లో రెండింటి కామన్ ఏమైనా ఉన్నాయా? ఏ. మా ఏ ఉంది కదా, పండిట్లో కూడా ఏ ఉంది కదా, ఇక్కడ పార్క్ ఉంది కదా, పి. ఈ రెండులో కామన్గా 5 3 5 3 ఉన్నాయి చూడు. అంటే దీన్ని మనం డైరెక్ట్ కోడింగ్గా తీసుకుంటాం. అంటే పి అనే లెటర్ని 5 తోటి, పి అనే లెటర్ని 5 అని, ఏని 3గా, ఆర్ని 9గా, కేని 4గా మనం కోడ్ చేస్తాం. దీన్నే డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. అలాగే ఎస్ అంటే 1, హెచ్ అంటే 7, ఐ అంటే 6, ఆర్ అంటే 9, టీ అంటే 8. దాన్ని మనం డైరెక్ట్ కోడింగ్ అని అంటాం. మనకు అనుకోవాల్సింది నిషార్. నిషార్లో ఎన్ కావాలి కదా. పండిట్లో ఎన్ అనేది 3rd ప్లేస్లో ఉంది, ఇక్కడ 3rd ప్లేస్లో 2 ఉంది. అంటే ఎన్ అంటే 2, 2తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ మనకు ఆన్సర్స్గా ఉండాలి. డి అయితే కాదుగా. తర్వాత ఐ. మా షర్ట్లో ఐ 3rd ప్లేస్లో ఉంది, ఇక్కడ 6 అంటే ఐ అంటే 6, 2 6 ఉంది, అన్నిట్లోనూ ఉంది. తర్వాత ఎస్ స్టార్టింగ్ ప్లేస్లో ఉంది 1, హెచ్ 2nd ప్లేస్లో ఉంది 7, ఏ పార్క్లో ఏ ఉంది కదా, ఏ అంటే 3 2nd ప్లేస్లో ఉంది, ఆర్ లాస్ట్ ఇక్కడ 9. సో నాకు 2 6 1 7 3 9 ఉండాలి. 2 6 1 7 3 9. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ మై ఆన్సర్ ఫర్ 57th వన్. ఓకేనా? సో ఇక్కడ వర్డ్స్, ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కామన్గా సేమ్ ప్లేసెస్లో ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా? సేమ్ ప్లేసెస్లో ఉన్నాయా లేదా అని మనం చూసుకున్నప్పుడు సేమ్ ప్లేసెస్లో ఎక్కడైతే ఉంటాయో ఆ లెటర్స్ యొక్క కోడ్సే అక్కడ ఆ నెంబర్స్ అవుతున్నాయి. ఓకేనా? దీన్నే డైరెక్ట్ కోడింగ్ అని అంటమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 58, 58. Govindan says, I have as many sisters as brothers.
గోవింద్ అనేవాడు చెప్తున్నాడు, నాకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారంటే బ్రదర్స్ ఎంతమంది ఉన్నారో సిస్టర్స్ కూడా అంతమంది ఉన్నారు అన్నాడు మా. తర్వాత శిరీష సేస్ ఈచ్ ఆఫ్ అస్ సిస్టర్స్ హ్యాస్ ఓన్లీ హాఫ్ ఆఫ్ యాజ్ మెనీ సిస్టర్స్ యాజ్ బ్రదర్స్. మా శిరీష అనే ఒక అమ్మాయి చెప్తుంది, మాకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారంటే ఎంతమంది అయితే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళలో సగం మంది మా ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సిస్టర్స్గా ఉన్నారు అని అంటాడు బా. నెక్స్ట్, అజ్యూమ్ దట్ గోవింద్ అండ్ శిరీష ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకవేళ గోవింద్ బ్రదర్స్ సిస్టర్స్ అయితే కనుక, గోవింద్ శిరీష ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే కనుక హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ దే ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు అని అంటాడు మా. నెక్స్ట్ అదే క్వశ్చన్ ఇక్కడ రాశారమ్మా. నాకు సోదరులు ఎంతమంది ఉన్నారో సోదరీమణులు కూడా అంతే మంది ఉన్నారు అని గోవర్ధన్ అన్నాడు. అమ్మా, గోవర్ధన్ అనే ఒక అబ్బాయిని తీసుకుంటే కనుక వాడికి ఎంతమంది అయితే సోదరులు ఉన్నారో, మా గోవర్ధన్ అనే ఒక అబ్బాయి కదా, వాడికి సపోజ్ ఒక సోదరుడు ఉంటే ఒక సోదరీమణి, ఇద్దరు సోదరులు ఉంటే ఇద్దరు సోదరీమణులు ఉండాలి, ముగ్గురు సోదరులు ఉంటే ముగ్గురు సోదరీమణులు ఉండాలి, నలుగురు సోదరులు ఉంటే నలుగురు సోదరీమణులు ఉండాలి. ఎవరికి? గోవర్ధన్కి. మా పాసిబిలిటీస్ మినిమం తీసుకుంటున్నాం. ఓకే, అయితే మా సోదరులలో సోదరీమణులలో ప్రతి ఒక్కరికి సోదరులో సగం మంది మాత్రమే సోదరీమణులు ఉన్నారు అని శిరీష అన్నది. ఇది మొదటి స్టేట్మెంట్ చెప్పింది గోవిందన్, అయిపోయాడు, పాయింట్ అయిపోయింది కదా. ఇది సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది ఎవరంటే శిరీష. శిరీష అనే అమ్మాయి ఏం చెప్తుందంటే మా సోదరీమణులలో అంటే మా సిస్టర్స్లో మాకు ప్రతి ఒక్కరికి సోదరులలో సగం మంది సోదరీమణులు ఉన్నారు. అమ్మా, సోదరులలో సగం మంది అంటున్నాడు కదా. సపోజ్ ఇక్కడ చూడు, ఈ అమ్మాయి శిరీష అనుకో, గోవర్ధన్కి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు అనుకుంటే కనుక, సో ఇక్కడ ఈ అమ్మాయి శిరీష అనుకుంటే కనుక శిరీషకి ఒక అమ్మాయి కాబట్టి అమ్మాయికి సోదరీమణులు మా సోదరీమణులలో అంటుంది. అంటే నాకు మోర్ దాన్ 1 ఫీమేల్స్ ఉండాలి, అది నాకు కుదరదు. ఇక్కడ తీసేయి, మా సోదరీమణులు అన్నారు కాబట్టి ప్లూరల్ ఫామ్ ఉండాలి, తీసే కుదరదు. ఇక్కడ గోవర్ధన్కి ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అనుకుంటే అందులో ఒకరు శిరీష అనుకుంటే కనుక తనకి సిస్టర్ ఎవరు? ఈ అమ్మాయి. ఇప్పుడు శిరీషకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ముగ్గురు. దాంట్లో సగం అంటే 1.5, సగం 1.5 మనిషి ఉంటారా? ఉండరు. కాబట్టి ఈ కేసులో పనికిరాదు. గోవర్ధన్ అనే మనిషికి అబ్బాయికి ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారనుకుంటే కనుక శిరీష ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి బ్రదర్స్ గోవర్ధన్తో కలుపుకొని మొత్తం 4. అందులో సగం మంది ఇద్దరేగా, 4లో సగం ఇద్దరు. అంటే శిరీషకి ఇద్దరు సిస్టర్స్, ఇక్కడ ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ కూడా ఇద్దరు సిస్టర్స్, ఈ సిస్టర్ కూడా ఇద్దరు సిస్టర్స్. సరిపోయిందా? అంటే నేను చెప్పిన పాయింట్ వీళ్ళకి వర్తిస్తుంది. అంటే శిరీష అనే అమ్మాయికి 4 బ్రదర్స్ ఉంటే ఇద్దరు సిస్టర్స్ ఉండాలి, అట్లా అనమాట. సరిపోయిందా? నెక్స్ట్ వేరేది పనికి చూడు. ఎందుకంటే ఇక్కడ గోవర్ధన్ ఒక అబ్బాయి అనుకుంటే 4 బ్రదర్స్ 4 సిస్టర్స్, అంటే అబ్బాయిలు మొత్తం 5 ఉన్నారు. 5 అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు 4. ఇక్కడ శిరీష ఒక అమ్మాయి అనుకుంటే 5లో సగం చేసి 2.5, 2.5 మనిషి ఉండరుగా. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. నాకున్న పాసిబిలిటీ ప్రకారం గోవర్ధన్తో కలుపుకొని అబ్బాయిలు 4, శిరీషతో కలుపుకొని అమ్మాయిలు 3 ఉంటారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాలి మనం. గోవర్ధన్ మరి అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీస్ కూడా ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మనకి 5 ఆప్షన్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. సో గోవర్ధన్ మరియు శిరీషాలు సోదరులు సోదరి అని ఊహిస్తే కుటుంబంలో ఎంతమంది సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారు? 6 సోదరులు 5 సోదరీమణులు అంట. వస్తుందా? రాదు. మనకి ఇక్కడ 4 సోదరులు 3 సోదరీమణులు వచ్చేసిందిగా. 4 సోదరులు 3 సోదరీమణులు సరిపోతుంది. ఆన్సర్ ఈస్ డి. 4th ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాక్చువల్ టైమ్ ఇఫ్ ద క్లాక్ ఇన్ ద మిర్రర్ షోస్ 2 o'clock? 2 గంటల సమయం దగ్గర గడియారం నుండి కనుక మనం అద్దంలో చూసినట్లయితే అది అద్దంలో దాని యొక్క ప్రతిబింబం ఎంత చూపిస్తుంది అని అన్నాడు. మరి ఇక్కడ అద్దంలో ప్రతిబింబం చూపించడానికి గుర్తుపెట్టుకో, మన గడియారంలో మొత్తం మనకి 12 గంటలు ఉంటాయి కదమ్మా. సో అద్దంలో చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్స్ అని రైట్ హ్యాండ్ అవుతాయి, రైట్ హ్యాండ్ అని లెఫ్ట్ హ్యాండ్ అవుతాయి. సో మనకి మొత్తం 12 గంటల్లో నుంచి మనకి 2 అనేది ఇక్కడ ఉంటుంది కదా, అద్దంలో చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అన్నాడు. ఆ 12 గంటల నుంచి 2 గంటలు తీస్తే ఎంత వస్తుందమ్మా? 10. అది 10 గంటల్లా చూపిస్తుంది అనమాట మనకి అద్దంలో చూపించినప్పుడు. ఓకేనా? సో అద్దంలో గడియారం 2 గంటలు చూపిస్తే వాస్తవ సమయం ఎంత? నువ్వు అటు నుంచి ఇటు వెళ్ళినా ఇటు నుంచి ఇటు వెళ్ళినా సేమ్ అదే కాన్సెప్ట్. ఆన్సర్ ఇస్ 10 గంటలు. 60. విచ్ నెంబర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో? మనకు ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది, దాంట్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో కనుక్కోమని చెప్తున్నాడు.
ఇక్కడ 1, 5, 14, 30, 55, 91 ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ క్లియర్గా మనకి నార్మల్ డిఫరెన్స్ అని అర్థమవుతుంది, అవునా? డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది, వాటిని మల్టిప్లై చేసే అవకాశాలు లేవు ఇక్కడ. సో ఒక్కసారి మనం డిఫరెన్సెస్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే 1, 5 డిఫరెన్స్ అంతా 4, 5కి 9 యాడ్ చేసుకుంటే 14 వస్తుందమ్మా, 14కి 16, when we add 16 to 14 it becomes 30 and 30 plus 25 it becomes 55. సో ఇక్కడ నేను ఆ డిఫరెన్సెస్ చూస్తే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్ 36 వస్తుంది చూడు, 5, 6 యాడ్ చేస్తే 11, 1, 8 + 1 9 సరిపోతుంది. అంటే 6 స్క్వేర్ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది 7 స్క్వేర్ 49ని యాడ్ చేయాల్సి ఉంటుంది. వెన్ వి యాడ్ 49 to 91 ఇట్ బికమ్స్ 140. సో నేను 91కి 49 కనుక కూడుకున్నట్లయితే నాకు వస్తుంది ఆన్సర్ 140. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మొదటిగా మనం చేయాల్సింది ఇచ్చిన సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ మధ్య వ్యత్యాసం చూడాలమ్మా. ఆ నెంబర్స్ అన్నీ కూడా పక్కన నెంబర్స్ ఉన్నాయా లేకపోతే చాలా దూరంగా ఉన్న నెంబర్సా అని మనం క్లియర్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం కూడా పక్కన నెంబర్సే ఉన్నాయి. పక్కన ఉన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటాను నేను. డిఫరెన్స్ చూసుకుంటే అవి ఎలా వచ్చాయంటే 4, 9, 16, 25 ఇలా వచ్చినాయి. అంటే అవన్నీ కూడా డైరెక్ట్గా మనకి ఏంటంటే స్క్వేర్ నెంబర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలకి స్క్వేర్స్ని వర్గాలని ఇక్కడ కూడుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం 2, 3, 4, 5, 6 తర్వాత రావాలి 7 స్క్వేర్ 49ని మనం యాడ్ చేయాలి. ఎవరికంటే 91కి యాడ్ చేస్తే మనకు వస్తుంది 140. ఓకే, నెక్స్ట్ మా ఇఫ్ బ్రేక్ త్రూ ఈజ్ గివెన్ యాజ్ మా బ్రేక్ త్రూ అనే ఒక వర్డ్ని మనం ఆ విధంగా కోడ్ చేసినట్లయితే హౌ డిస్ట్రిబ్యూషన్ బీ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఒక కోడ్ భాషలో ఈ పదాన్ని ఈ విధంగా కోడ్ చేస్తే, ఈ విధంగా రాస్తే అదే భాషలో డిస్ట్రిబ్యూషన్ ఎలా చూస్తావు అమ్మ? కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాడిచ్చినటువంటి వర్డ్లో ఏదైతే పదం ఉందో ఆ పదంలో ఉన్నటువంటి అవే అక్షరాలని కోడ్గా చేశాడా లేదా వేరే అక్షరాలని కోడ్గా చేశాడనేది ఫస్ట్ నియమం మనకి. ఓకేనా, ఫస్ట్ రూల్ అది. మా ఇక్కడ చూడమా బ్రేక్లో ఉన్నటువంటి వర్డ్సే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. లెటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా అవే లెటర్స్ ఉన్నాయి చూడండి. వేరే కొత్త లెటర్స్ ఏవీ లేవు కదా, ఏవీ లేవు. కానీ అంటే వాటిని వాడు ఎక్కడో షఫుల్ చేయడం జరిగింది. అది ఎలా షఫుల్ చేస్తే మనం కనిపెట్టాలమ్మా. నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ బిఆర్ ఉంది కదా, ఇక్కడ బిఆర్ 2 లెటర్స్ పక్కనే ఉన్నాయి చూడు. ఇక్కడ ఈఏ ఉంది కదా, ఇక్కడ ఈఏ ఉంది చూడు. ఇక్కడ కేటీ ఉంది చూడు, కేటీ. హెచ్ఆర్ ఉంది చూడు, హెచ్ఆర్. ఓయూ చూడు, ఓయూ. జీహెచ్ చూడు, జీహెచ్. అవునా? అంటే వాడు ఏం చేస్తాడంటే 2 లెటర్స్ని స్ప్లిట్ చేసుకుంటాడమ్మా. నేను మొత్తం పదాన్ని 2 లెటర్స్గా విడగొట్టేసేసి వాటికి నెంబరింగ్ ఇస్తానమ్మా. ఎందుకంటే ఒక ఆర్డర్లో లేవు అవి. దీన్ని నేను 1, 2, 3, 4, 5, 6గా అనుకుంటే కనుక ఫస్ట్ ఈఏ వచ్చిందమ్మా. ఈఏ అంటే 2 కదా, నేను 2 ఇక్కడ రాస్తా. ఓయూ వచ్చిందమ్మా 5 కదా, 5. హెచ్ఆర్ అంటే 4 కదా, 4. బిఆర్ 1, జీహెచ్ 6, కేటీ 3. అంటే 1, 2, 3, 4, 5, 6గా ఉన్నటువంటి ఆ పదంలోని 2 అక్షరాలని మనం 2, 5, 4, 1, 6, 3గా మనం కోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో వాడు ఇచ్చిన వర్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 2 లెటర్స్గా విడకూడదు. డిఐ, ఎస్టీ, ఆర్ఐ, బియు, టిఐ, ఓఎన్. అమ్మా ఇది 1వది, 2, 3, 4, 5, 6 కదా. మనకి చివరల్లో చూసుకుంటే కనుక నాకు 3 ఉంది. 3 అంటే ఇక్కడ ఆర్ఐ అంటే ఎక్స్ట్రీమ్స్లో ఆర్ఐ ఉండాలి. ఉందా? ఎస్. ఉందా? లేదు. తి ఉందా? ఎస్. ఉందా? లేదు. తి అంటే ఆన్సర్ నాకు ఏ కానీ సి కానీ అయ్యే అవకాశం ఉందమ్మా. ఆ తర్వాత చూడమ్మా 5 కదా, 5 అంటే ఏంటి ఇక్కడ దీంట్లో నాకు టిఐ అంటే ఆర్ఐకి బిఫోర్ నాకు టిఐ ఉండాలి. టిఐ ఉందా? సారీ టిఐ కాదు, అయితే ఏదైతే అటు నుంచి 6 ఏంటి ఇక్కడ 6 ఉండాలి. 6 అంటే ఎన్ఓ అమ్మా, సారీ ఎన్ఓ ఉండాలి. 6 కదా, దీంట్లో మనకి 6 ఏంటిది ఎన్ఓ, ఓఎన్ ఉండాలి. ఇక్కడ ఓఎన్ ఉంది కానీ ఇక్కడ ఓఎన్ ఉందా? లేదు. ఇది కాదు నా ఆన్సర్, ఇది. ఓకేనా? లేదంటే మొత్తం రాస్తాను నీకోసం. ఓకేనా? సో 1, 2, 3, 4, 5, 6గా ఉన్నటువంటి పదాన్ని మనం 2, 5గా రాసుకుంటే ఫస్ట్ 2 అంటే ఏంటి మా ఎస్టీ 2 అంటే తర్వాత ఏముండాలా 5 అంటే ఇక్కడ టిఐ ఎస్టీ కదా, టిఐ. తర్వాత 4 బియు కదా, బియు. 1 అంటే డిఐ.
41 6 3 కదమ్మా 6 అంటే ఓఎన్ 3 అంటే ఆర్ఐ. సో నువ్వు పైగా ఆప్షన్ చూసుకుంటా పోతే కొంత టైం అనేది మనకు సేవ్ అవుతుంది. లేదంటే మొత్తం రాసుకుంటే ఈ విధంగా వస్తుంది STTIBUDIONRI. సరిపోయిందా? ఆ విధంగా. సో వాడు మనం చెక్ చేయాల్సింది వాడు ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో ఉన్న లెటర్స్నే వాడుతున్నాడా వేరే కొత్త లెటర్స్ వాడుతున్నాడో చూసుకోవాలి. అవే లెటర్స్ కదా వాడు ఎలా షఫిల్ చేశాడని చెప్పడానికి నేను కోడ్ చెప్పుకోవడానికి 1 2 3 4 5 6 అనే లెటర్స్ని వాడుకున్నానమ్మా. దాని ద్వారా నేను కోడ్ చెప్పడం జరిగింది. ఓకే 62. If person is written as QCUOTH in a code language, then how can a report can be coded in the సేమ్ లాంగ్వేజ్? ఒక పరిభాషలో పర్సన్ను ఈ విధంగా కోడ్ చేసినట్లయితే రిపోర్ట్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అన్నాడు. నేను పర్సన్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలు లెటర్స్ని తర్వాత వాడు ఇచ్చిన కోడ్ లెటర్స్ని అబ్జర్వ్ చేశాను. అవి సేమా డిఫరెంట్ అంటే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాలి వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ పేర్స్ ఆర్ నాట్. పి ఆపోజిట్ పేర్ లెటర్ కే, పీకే పవన్ కళ్యాణ్, కే ఉందా? లేదు అంటే అది ఆపోజిట్ పేర్స్ కాదు. ఆపోజిట్ పేర్స్ కాదు అన్నప్పుడు ఏం చేయాలంటే టేక్ ద ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూ తీసుకుందాం. పి ఫర్ 16, ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఇది ఓ అంటే 15, ఎన్ అంటే 14. సో అలాగే క్యూ అంటే 17, 3, 21, 15, 28 కదమ్మా. ఒక్కసారి 16, 17 అయింది అంటే +1 అంటే క్యూ +1 నెక్స్ట్ లెటర్ తీసుకున్నాడమ్మా. తర్వాత 5 కాస్త 3 అయింది అంటే 2 తగ్గింది, డిక్రీజ్ అయింది, -2 అయింది. ఇది కాస్త ఇది ఫస్ట్ ఏమో +1 సెకండ్ ఏమో -2 అయింది. ఆ తర్వాత చూడమ్మా 18, 21 అయింది అంటే +3. 19 కాస్త 15 అయింది అంటే -4. 15 కాస్త 20 అయింది అంటే +5. 14 కాస్త 8 అయింది అంటే -6. అంటే వాడు న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు ఏవైతేనే ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి ఒకటి ఎలా రాసుకుంటున్నాడు +1 -2 +3 -4 ఆ విధంగా రాసుకుంటూ ఉన్నాడు మా. ఓకేనా? ఇప్పుడు ఇదే లాజిక్ని మనం రిపోర్ట్ కనుక అప్లై చేస్తే ఆర్ అంటే 18, ఈ అంటే 5, పి ఫర్ 16, ఓ అంటే 15, ఆర్ అంటే 18, టీ అంటే 20. సో మన స్టార్టింగ్ వాడు +1 నుంచి స్టార్ట్ చేశారు కదమ్మా. +1 -2 +3 -4 +5 -6 చేద్దాం. 20లో నుంచి 6 తీసేస్తే 14 అంటే ఎన్లో ఎక్స్ట్రీమ్స్లో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో బి ఆప్షన్ తప్ప అన్నిట్లోనూ అదే ఉంది అమ్మా. తర్వాత 18లో నుంచి 18కి 5ని యాడ్ చేస్తే 23rd లెటర్ ఇస్ WN ఎక్కడన్నా ఉందా? WN ఇక్కడైతే లేదు. సో డి ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఉంది, వచ్చే అవకాశం ఉంది. తర్వాత 15లో నుంచి 4 తీసేస్తే 11 అంటే కింగ్స్ 11, కే ఉందా? KWN ఆప్షన్ సిలో ఉంది. ఏలో ఉందా? లేదు. ఇది నా ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అంటే నువ్వు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బై ద ఆప్షన్ చూసుకుంటూ కూడా ఆన్సర్స్ని పెట్టేసేయచ్చు. కానీ నేర్చుకున్నాం కదా, మిగతా కూడా చూద్దాం మనం. 18కి 1 యాడ్ చేస్తే 19th లెటర్ అంటే ఎస్. 5లోంచి 2 తీసేస్తే 3 అంటే ఎవరు? సి. 16కి 3 యాడ్ చేస్తే 19th లెటర్ ఎస్ అంటే SCSKWN. సరిపోయిందా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 62. నెక్స్ట్ 63. If September 15, 2000 was Friday, what day of the week was September 15, 2021? అమ్మా ఈరోజు సెప్టెంబర్ 15 అయితే 2000 సంవత్సరం ఇది. 2001వ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఏమవుతుందని అడిగాడు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళు చెక్ చేసేది ఈ సంవత్సరం ఏంటి 2000 సంవత్సరం, అది లీపు సంవత్సరం కదా, లీపు సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పేసి డైరెక్ట్గా +2 చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకు అంటే 2000 సంవత్సరం లీపు సంవత్సరం అయినప్పటికీ మనకి ఎక్స్ట్రాగా ఉండే ఆడ్ డేస్, ఆడ్ డేస్ అంటే ఆ సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం రోజులు వారాల తర్వాత మిగిలిపోయిన వాటిని ఆడ్ డేస్ అని అంటాం. లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. కరెక్టే. 366 రోజులను కనుక మనం 7తో భాగాహారం చేసినప్పుడు 7 5 35 +2 1 6 7 2 ఎంతమ్మా 14. సో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయంటే విషమ దినాలు 7 ఉంటాయి. విషమ దినాలు ఆడ్ డేస్ 7 2 ఉంటాయి ఇక్కడ. ఓకేనా? 2 ఉంటాయి. నీకు ఎప్పుడు ఇయర్ ఫ్రమ్ ద బిగినింగ్ జనవరి 1 నుంచి నువ్వు చూసుకుంటే కనుక 2 ఆడ్ డేస్ వస్తాయి. కానీ మనం ఇక్కడ 2000 సంవత్సరం సెప్టెంబర్లో ఉన్నాం. మరి అక్కడ ఆ 2 డేట్స్కి నువ్వు తీసుకున్న డేట్స్కి మధ్యలో February 29 ఉంటేనే ఎక్స్ట్రాగా +1 తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఓకేనా? ఇక్కడ +2 కాదు +1 మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 2000 సంవత్సరం అయినప్పటికీ, అది లీపు సంవత్సరం అయినప్పటికీ కూడా మనం సెప్టెంబర్ 15, 2000 నుంచి సెప్టెంబర్ 15, 2001కి ఎగ్జాక్ట్లీ 1 ఇయరే ఉంది. ఆ 1 ఇయర్ కూడా నాన్ లీప్ ఇయర్ కిందకి వస్తుంది. అంటే అక్కడ నాకు 365 రోజులు వస్తాయి. 365 రోజులకి 22 వారాల
ఒక విషమ దినం వస్తుంది. ఆ 1 మనం యాడ్ చేసుకోవాల్సింది. 2 ఇట్స్ నాట్ 2. ఓకేనా, బీ కేర్ఫుల్. సో ఫ్రైడేకి +1 కూడుకోవాలి. సో ముందుకెళ్తున్నాం కాబట్టి సో ఆన్సర్ సాటర్డే. ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్ బిలో ఉంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది 2000 సంవత్సరం లీపు సంవత్సరం కదా, లీపు సంవత్సరానికి 2 విషమ దినాలు ఉంటాయని చెప్పేసి డైరెక్ట్గా 2 యాడ్ చేస్తున్నారు. చేయకూడదు. ఓకే, ఎందుకంటే ఆ డేట్స్ కూడా, మంత్స్ డేట్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మా 64. At what time between 6 and 7 o'clock will the two hands of the clock coincide? 6 గంటల నుంచి 7 గంటలకి మధ్యలో ఏ సమయానికి 2 ముళ్ళులు ఏకీభవించును? మా 2 ముళ్ళు ఏకీభవించడం అంటే అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ 2 కూడా ఒక దాని మీద ఒకటి వచ్చే సందర్భాన్ని మనం ఏకీభవించడం అంటాం. మరి దీనికి ఫార్ములా ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది. టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైం, మనకి ఒరిజినల్గా యాంగిల్ కనుక్కోవడానికి యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. ఇది మనకి ఫార్ములా టు ఫైండ్ ద యాంగిల్. మనం కోణం కనుక్కోవడానికి ఇది వాడతాం. దీని నుంచి మనం ఎగ్జాక్ట్ టైం మినిట్స్ కనుక్కోవడానికి ఏం వాడతాం? మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు θ. ఈ 30 అవర్స్ అనేది మైనస్ అనేది మాడ్యులస్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే +or-30 ఇంటూ అవర్స్ ఇంటూ 2/11. ఇది ఫార్ములా మనం వాడుకుంటాం. కానీ దీన్ని ఎక్కడ కూడా మనం చెప్పడానికి మాత్రం చెప్తాం తప్ప మనం డైరెక్ట్గా షార్ట్ కట్ వాడతాం. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత షార్ట్ కట్ చెప్తానమ్మా. సో నేను 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అంటున్నాడు కదా, అంటే ఇక్కడ నేను అవర్ హ్యాండ్ని ఎప్పుడు కూడా చిన్నవాడిని కన్సిడర్ చేయాలి, 6 o'clockని. సో ఇక్కడ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ టైం మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు θ. ఒకదాన్ని ఒకటి ఏకీభవించడం అంటే యాంగిల్ 0 degrees అని అర్థం. సో θ ఈజ్ ఈక్వల్ టు కోణం ఎంత అంటే 0 degrees. 0 degrees +or- ఇంటూ 30 ఇంటూ అవర్స్ అంటే ఇక్కడ ఏం చెప్పానమ్మా, చిన్నవాడిని తీసుకో. అవర్ ఎంతమ్మా? 6 ఇంటూ 2/11. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6×18 180. 180 ఇంటూ 2 18 36. 360/11. 11 33. భాగహారం చేయాలమ్మా. 33 30 ఉంటుంది. 11 22. 8/11 అంటే అర్థం ఏంటమ్మా? 6 గంటల 32 8/11 నిమిషాల దగ్గర మనకి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 ఒకదాని మీద ఒకటి ఏకీభవిస్తాయి. ఓకే, ఇదేంటి ఫార్ములా. అదే షార్ట్ కట్ ఏం చెప్తానమ్మా? ఐఏసీ షార్ట్ కట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐఏసీ స్టూడెంట్స్. షార్ట్ కట్ ఏం చేస్తామమ్మా? ఇక్కడ అవర్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ 60, సంథింగ్ ఏదో వాల్యూ x వస్తుంది. యాంగిల్ θ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2, సంథింగ్ ఏదో వాల్యూ y వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాంగిల్ 0 degrees కదా, సో రెండింటిని ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. +or-11. అదే మనకి షార్ట్ కట్. ఇది నీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసినప్పుడు గాల్లో చూసి ఆన్సర్స్ పెట్టచ్చు అనమాట. ఓకేనా, ఈ రెండు ఒకటే కానీ ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే మనం ఆడుకున్నట్టు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అన్నాడు కాబట్టి నేను అవర్ హ్యాండ్ని 6గా తీసుకుంటానమ్మా. అవర్స్ ఆర్ మల్టిప్లై విత్ 60, 6 36 360. యాంగిల్ θ 0, 0ని 2తో మల్టిప్లై చేసిన 0నే వస్తుంది. ఆ 0ని 360కి యాడ్ చేసిన 360 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసిన 360 వస్తుంది. సో /11 ఇదే కదా. సో 11 3 33, 11 22, 8/11. నువ్వు ఇంత రాయకుండా సింపుల్గా ఒక్క స్టెప్లో ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐఏసీ స్టూడెంట్స్. ఓకే, రైట్. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ 65 అనాలజీ అంటే ఏంటంటే అనాలజీ మీన్స్ సిమిలారిటీ. సిమిలర్గా ఉండే వాటిని ఐడెంటిఫై చేయడమే అనాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ నాకు 7 నుంచి 56 ఎలా వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అదే లాజిక్ని 9కి అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ రావాలి. ఇక్కడ ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోమ్మా. ఇక్కడ నువ్వు ఎప్పుడు కూడా 7కి 9కి కానీ 7కి ఆన్సర్తో కానీ రిలేషన్ చూడకూడదు. ఇక్కడ ఈ సింబల్స్కి బిఫోర్ ఉండే ఎలిమెంట్స్కి ఆఫ్టర్ ఉండే ఎలిమెంట్స్తో ఎటువంటి సంబంధం లేదు. ఇక నువ్వు కనుక్కోవాల్సిందల్లా హియర్ వి వాంట్ టు ఫైండ్ హౌ 56 ఈజ్ కేమ్ ఫ్రమ్ 7. 7 నుంచి 56 ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలి. అండ్ అప్లై ద సేమ్ లాజిక్ టు 9 టు గెట్ ద ఆన్సర్. సో 7 నుంచి 56 ఎలా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే లాజిక్ని యాజ్ ఇట్ ఈస్గా మనం 9కి కనుక అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనేది విషయం గుర్తుపెట్టుకో. ఓకేనా, 7 అనేది 56గా మారడానికి 8 7 56.
8056 అనుకుంటే అంటే 7 అనే నెంబర్ని ఒక కాన్స్టెంట్ నెంబర్ 8తో కనుక హెచ్చ వేస్తే మనకి 56 వచ్చింది. అదే లాజిక్ ప్రకారం 8 ఇంటూ 9 వేసుకుంటే కనుక 9 8 72. నాకు ఆన్సర్స్లో 72 ఉందా? లేదు. అది లేనప్పుడు ఇంకొక లాజిక్ ఏదో వెతుక్కోవాలిగా. సో ఫస్ట్ లాజిక్ రాలేదు. సెకండ్ లాజిక్ ఇంకోటి అయితే చూసుకుంటాను. హౌ 7 బికమ్స్ 56 అంటే సేమ్ ఇందా చెప్పినట్టుగానే 7 ఇంటూ 8. ఇక్కడ నేను 7 ఇంటూ 8 ఇందాక కాన్స్టెంట్ నెంబర్ 8గా చూశాను. ఇప్పుడేమో కాన్స్టెంట్ నెంబర్ అని కాకుండా ఎ నెంబర్ 7 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్. సో 7 తర్వాత వచ్చేది 8 కదా. ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే కనుక 9 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్ 10. సో 9 10s are 90 ఆప్షన్లో ఉందా? ఉంటే ఆన్సర్ సి. ఒకవేళ లేకపోతే మరొక లాజిక్ ఏదో వెతుకుంటాను. ఇక్కడ అనాలజీలో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 7 నుంచి 56 ఎలా వచ్చింది అది మాత్రం నువ్వు కనిపెట్టాలి. నువ్వు అడిషన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, స్క్వేర్స్, క్యూబ్స్, వాట్ నాట్ నువ్వు ఏం వాడుకుంటావు వాడుకో. నాకు మాత్రం 7 నుంచి 56 ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలి. అదే లాజిక్ని యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం కూడా మార్పు జరగకుండా 9కి అప్లై చేస్తేనే నువ్వు చేసింది కరెక్ట్. అంతేగాని ఇక్కడ మనం అర్థమెటిక్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో చేసినట్టుగా AD=BCని మాత్రం దయచేసి ఎవరు చేయకండి. అది అర్థమెటిక్లో, అది రేషియో ప్రపోర్షన్స్లో. ఇఫ్ దే 4 ఆర్ ఇన్ ప్రపోర్షన్, అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని కన్ఫర్మ్ చేస్తేనే AD=BC. అది ఇది ఒకటి కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అది వేరే, ఇది వేరే. అనాలజీలో ఇక్కడ మనం చేయాల్సిన 7 నుంచి 56 అలా వచ్చింది. అదే లాజిక్ని 9కి అప్లై చేస్తే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? సో ఇక్కడ లాజిక్ ఏంటమ్మా? ఎ నెంబర్ 7 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్ 8. లైక్వైజ్ 9 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్ 10. 9 10s are 90 and my answer is option C is my answer. Next ma 66. So here I want to find how 11,529 and 72,135. అదే లాజిక్ మా ఈ రెండింటి మధ్య ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ని ఇక్కడ నేను అప్లై చేయాల్సి ఉంటుందమ్మా. రైట్. సో దీంట్లో ఇంకొక మోడల్ చూస్తున్నాను, జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ నీకు అనాలజీలో సెకండ్ మోడల్ చూస్తున్నాను. ఈ రెండింటి మధ్య లాజిక్ చూడమ్మా. 1 1 5 2 9. ఇక్కడ ఉన్న ఇంత పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్. మా 9 + 1 10, 10 + 3 13 + 5 18. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 1 + 5 + 2 + 9. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 18. 18 వచ్చిందమ్మా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా 7 + 2 + 1 + 3 + 5. సో ఇక్కడ నెంబర్స్ మొత్తాన్ని కూడుకుంటే 7 + 2 9 + 1 10, 10 + 8 18. అక్కడ కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 వచ్చింది, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 వచ్చింది. అదే లాజిక్ ప్రకారం ఇక్కడ సేమ్ ఏమైనా ఉంటుందేమో చూడాలి మనం. మరి ఇక్కడ నాకు ఏమేమి నెంబర్స్ ఉన్నాయమ్మా? 1 + 5 + 2 + 9 + 4 + 3. సో ఇది 10 15 16 17 21 24. దీని యొక్క ఈ సంఖ్య యొక్క మొత్తం సంఖ్యలోని అంకెల్ని కూడుకుంటే మనకి 24 వచ్చింది, అవునా? అలాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దీస్ ఎనీ నెంబర్స్ మనకి 24 వస్తున్నాయి లేదా చూడాలమ్మా. దీన్ని యాడ్ చేసుకుంటే 6 + 2 8, 8 + 8 12, 12 + 3 15 వస్తుంది, కానీ 24 రావాలి. సో ఇట్స్ నాట్ మై ఆన్సర్. సో 8 + 8 16, 16కి 5 కలిపితే మనకు వస్తుంది 21. నాకు కావాల్సిన 24 వస్తుందా? రాదు, తీసేయి. సో 6 10 14 17 and 18 18, నాకు కావాల్సిన 24 రాదు. సో ఇక్కడ 13 18 20 24 కరెక్ట్గా సరిపోతుంది. 2 + 1 + 3 + 5 + 4 + 9 మొత్తం ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడుకుంటే నాకు 24 వచ్చింది. ఇక్కడ 24, ఇక్కడ 24. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. అనాలజీ సిమిలారిటీ ఇందా చెప్పింది ఒకటి కదా, ఇది ఇంకోటి అనమాట. సో ఇక్కడ మొత్తాన్ని కూడా ఈ సంఖ్యలోని అంకెల మొత్తం సమానంగా ఉన్నాయి, 18. ఇక్కడ కూడా సమానంగా 18 ఉంది. అదేవిధంగా ఇక్కడ 24 వస్తే ఇక్కడ కూడా నాకు 24 రావాలి. ఇది సెకండ్ అనాలజీలో. నెక్స్ట్ ఏమో హౌ MK బికమ్స్ 169/121 ఎలా వచ్చిందో చూడాలి. ఇక్కడ MKకి 169 121 ఎలా వచ్చాయో చూడాలమ్మా. నాకు తెలుసు M అంటే 13, K అంటే 11. ఇక్కడ ఉన్నటువంటి 169 కానీ 121 కానీ 169 కానీ 121 కానీ ఇవన్నీ కూడా వర్గాలు, స్క్వేర్స్. ఎవరికి స్క్వేర్స్ మా? 13 స్క్వేర్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి M 13 కాబట్టి 13 స్క్వేర్ 169. రైట్ సైడ్ ఉన్న లెటర్ K ఏదైతే ఉందో అది 11 కాబట్టి 11 స్క్వేర్ 121. సరిపోతుందా లేదా? ఎస్, కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా J అంటే 10, H అంటే 8 కదమ్మా. 10 స్క్వేర్ 100/8 స్క్వేర్ 64. 100/64 ఈజ్ మై ఆన్సర్. ఆప్షన్ ఈస్ ఏ.
ఓకేనా, వాడు ఏం చేస్తే మనం అదే చేయాలమ్మా, మాట్లాడకూడదు ఇంకేమి, అంతే. నెక్స్ట్ 68. సో హియర్ వి వాంట్ టు ఫైండ్ హౌ ఏడి బికమ్స్ బీసీ. ఏడి బీసీగా ఎలా మారింది అమ్మా, ఏబి ప్లస్ 1 డిఈ ప్లస్ 1 అంటే నెక్స్ట్ లెటర్ తీసుకున్నాడు. అలాగే సిడి ఎఫ్జి, ఆన్సర్ ఇస్ డిజి. ఆప్షన్ సి ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా 69. క్రింది వాటిలో భిన్నంగా గల దానిని గుర్తించండి. మా భిన్నంగా ఉండాలి. ఆడ్ వెన్ అవుట్ అంటే, ఆడ్ వెన్ అవుట్ అంటే ఏంటంటే మా ఎక్సెప్ట్ 1% ఆల్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ హ్యావ్ ద సేమ్ అండ్ ఈక్వల్ ప్రాపర్టీస్. ఒక్కడికి మినహాయించి రిమైనింగ్ అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ కనుక కలిగి ఉంటే దాన్నే మనం భిన్నమైన దానిగా గుర్తిస్తాం. దాన్నే ఆడ్ వెన్ అవుట్ అని చెప్తాం. ఓకేనా, భిన్నమైన దాన్ని గుర్తించాలంటే ఒక్కడికి తప్ప రిమైనింగ్ అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ కలిగి ఉండాలి. వాడిని మనం ఆడ్ వెన్ అవుట్ అని చెప్తాం. ఓకేనా, అదే మనకి భిన్నమైనది. ఓకేనా మా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఒక్కసారి మా భిన్నమైన వాటిలో మొట్టమొదటి నువ్వు చేయాల్సిన సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయమ్మా. ఫస్ట్ కొన్ని లాజిక్స్ ఉన్నాయి, వాటిలో వరుసగా నేను క్లాస్లో చెప్తాను, అవన్నీ కూడా ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. సో భిన్నమైన గుర్తించడానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా అనాలజికల్ లాజిక్ ఉంటుంది, అండ్ గుర్తించడానికి ఆర్డర్స్ ఎలా ఉంటాయి, తర్వాత భిన్నమైన దానికి ఎలా ఉంటాయి, సిరీస్ చేయడానికి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం. అవన్నీ ఇక్కడ చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి సో వాటిలో కొన్ని మాత్రమే మీకు ఎగ్జామ్ పేపర్లో ఏవైతే ఇచ్చినారో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీటిలో చాలా లాజిక్స్ ఉంటాయి మా వాటిల్లో, అవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో పవర్ టీచింగ్లో మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను చూసుకుంటే కనుక మొట్టమొదటిగా ఇక్కడ కనిపించే నెంబర్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేద్దాం అనుకుంటాను మా. ఎందుకంటే చెప్తా, దాంట్లో 2 వస్తాయి నాకు లాజిక్స్ మా. 1 + 2 + 3 + 6 మొత్తాన్ని కూడుకుంటే నాకు వస్తుంది 12. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంతా 12. 1 + 2 + 3 + 6 ఎంతమా 12. నెక్స్ట్ 4 + 5 9, 9 + 6 15, 15 + 6 21. దీన్ని మొత్తాన్ని కూడుకుంటే 21 వచ్చింది. 4 + 5 + 6 + 6 ఎంత వస్తుందంటే 21 వస్తుంది. అవునా, నెక్స్ట్ ఇది కూడుకుంటే ఎంత వస్తుందమ్మా 10 15 మొత్తం 15 వచ్చింది. దీని కూడుకుంటే ఎంతమ్మా 12 20 25 వచ్చింది. అవునా, ఇప్పుడు ఒక్కసారి నువ్వు జాగ్రత్త చూడమ్మా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కూడా ఒకటే అంకె వచ్చిందా లేదా మనం చెక్ చేసుకుంటాం. ఒకే అంకె వచ్చిందా కాదు, డిఫరెంట్ అంకెలు వచ్చినాయి. ఇప్పుడు డిఫరెంట్ అంకెలు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో, మనకి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదమ్మా. దాంట్లో 3 అనే సంఖ్య యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత పెద్ద నెంబర్ అయినా నువ్వు తీసుకోమా, ఇది ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకో, ఆ నెంబర్లో ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం కూడుకున్నప్పుడు అది కనుక ఖచ్చితంగా 3తో నిశ్శేషంగా భాగహారింపబడితే కనుక ఆ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనకి ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది అనేది మనకి నియమం అనమాట, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఓకేనా, అయితే ఇక్కడ నాకు చూసుకుంటే ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ 25 అనేది మాత్రం 3తో డివైడ్ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 5686 అమ్మా 25 గురించి మాట్లాడుతుందమ్మా, 5686 అనే సంఖ్య 3తో భాగహరింపబడదు. కానీ మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2346, 1236, 4566 ఈ సంఖ్యలు మొత్తం కూడా మనకి నిశ్శేషంగా 3తో భాగహరింపబడతాయి. ఇక్కడ నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడానికి 2 కారణాలు, అవి డివిజిబిలిటీ రూల్ అవుతాయి లేదా తెలుసుకోవడానికి. 4 తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి, లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 4 కలిగి ఉండాలి. 5 ఉంటే లాస్ట్ డిజిట్స్ 0 అండ్ 5 ఉంటాయి. ఇలా రూల్స్ ఉన్నాయి కదా. మనకి 6 ఉంది, 6 అంటే 2 and 3 రెండింటితో భాగహరింపబడితే మనకు వస్తుంది. 3 అంటేనేమో సమ్ ఆఫ్ ద డిజిట్స్, 2 అంటే ఏమో లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉండాలి. అవునా, సో ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి కోసం ఇక్కడ ఇది తప్ప మిగతావన్నీ కూడా ఒక కాన్స్టెంట్ నెంబర్తో ఏమన్నా డివైడ్ అవుతున్నాయా లేదా నేను ఫస్ట్ చెక్ చేసుకుంటా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కామన్గా ఉన్నాయా కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. ఆ డిఫరెంట్గా ఉన్నప్పుడు నేనేం చేశానమ్మా, ఆ నెంబర్స్లో చూసుకుంటే కనుక ఒక 25 తప్పించి మిగతావన్నీ కూడా 3 చేత నిశ్శేషంగా భాగహరింపబడతాయి. కాబట్టి ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే 5686. ఇది తప్ప మిగతా అన్నీ కూడా నాకు 3 చేత నిశ్శేషంగా భాగహరింపబడతాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా 70 అమ్మా 70 చూసుకుంటే కనుక ఇది కూడా భిన్నంగా ఉండేదని గుర్తించమంటాడు అమ్మా, డిఫరెంట్గా ఉండదని గుర్తించమంటాడు. నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక నెంబర్ ఏబిసిడి ఈ 4గిట్లో కూడా ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. 2 నెంబర్స్లో కూడా ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. నువ్వు సరిగ్గా చూసావు అది జాగ్రత్త చూస్తే కనుక అమ్మ దీన్ని 70ని మనం 7 × 10గా రాయొచ్చుమా, 80ని అయితే 8 × 10గా రాయొచ్చుమా, 8 10 80 రాయచ్చలేదా. ఇక్కడ 28ని 7 4 28 రాయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 32ని 8 4 32గా రాయొచ్చు. ఇక్కడ 7 8 7 8 ఉన్నాయి. అవునా, తర్వాత ఇక్కడ దీన్ని చూస్తే 7 3 21, దీని అయితే 8 3 24గా రాసుకోవచ్చు. కానీ దీన్ని 8 7 56 వస్తుంది, రాదు. 8 9 72 రాదు, 8 6 రాదు, ఏది రావట్లేదు. సో
ఎక్సెప్ట్ బి అనే తప్ప ఆ నెంబర్స్ అనేవి 7 మరియు 8 యొక్క హెచ్చవేతల ద్వారా వస్తున్నాయి, వాటి యొక్క మల్టిప్లికేషన్స్ ద్వారా నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. భిన్నమైన దాన్ని గుర్తించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. ఆ కామన్ ప్రాపర్టీ ఇక్కడ వీటికి ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఒక నెంబర్ చూసి అది స్క్వేర్ నెంబర్ కాబట్టి అది ఆన్సర్ చెప్పకూడదు, ఇది క్యూబ్ నెంబర్ ఇది ఆన్సర్ చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అన్ని స్క్వేర్స్ ఇది కాదు. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా మనం చెప్పే ఆన్సర్కి నెగిటివ్ ఉండాలి, మిగతా అందరికీ పాజిటివ్ ఉండాలి. అంతే తప్ప మనం చెప్పేదానికి పాజిటివ్ పెట్టి మిగతా అందరికి నెగిటివ్ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, అలా చెప్పకూడదు. ఓకే రైట్. సో ఇక్కడ నా ఆన్సర్ ఏంటంటే ఎక్సెప్ట్ బి ఆల్ ద రిమైనింగ్ ఆర్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ 7 and 8 నెంబర్స్. సో లెఫ్ట్ సైడ్ ఉండేది 7తో మల్టిప్లై చేస్తుంటే రెండోదేవే 8తో మల్టిప్లై చేస్తూ ఉన్నాయి ఆ నెంబర్స్ అనేవి. ఓకే, వాటి యొక్క నెక్స్ట్ 71 అమ్మ. 71 చూస్తే AKWE ఫస్ట్ లెటర్స్ చూసినప్పుడు ఇక్కడ నాకు ఆపోజిట్ పేర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా చూస్తున్నానమ్మా. A to Z ఆపోజిట్ పేర్స్ ఎక్కడ కూడా లేవు, ఆపోజిట్ పేర్స్ కాదు. అప్పుడు ఇంకోటి ఏదో చూసుకోవాలి కదా. అప్పుడు నెంబర్స్ తీసుకుంటే కనుక ప్లేస్ వాల్యూ తీసుకుంటే A అంటే 1, K అంటే 11, W 23, ఇదేమో 5. అసలు ఆర్డర్ లేకుండా ర్యాండమ్గా విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఉన్నాయి. సో ఇదేమో 10 ఇంక్రీజ్ అయింది, ఇదైతే నాకు ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 12 ఇంక్రీజ్ అయింది. ఇది చూస్తే అమ్మా ఈ అంటే 5 మొదటిసారి, రెండవసారి 5కి 26 కనుక మనం కూడుకుంటే అది 31 అవుతుందమ్మా. సో అలాగే మనం ఆలోచించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి రెండు ప్లస్ కదా, దానికి ప్లస్ లాగా ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు 7 + 1 8, 10, 12, 8 అది అసలు సీక్వెన్స్ అది అలాగా మేబీ ఉండకపోవచ్చు కదా. సో అప్పుడు ఇంకోటి ఏదో లాజిక్ చూసుకోవాలిగా. మన భిన్నమైన వాటిలో లెటర్ సిరీస్ చెప్పేటప్పుడు ఒక లాజిక్ చెప్పుకుంటాం మనం. ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వాటిల్లో వొవెల్స్ కానీ కాన్సనెంట్స్ కానీ అన్నిట్లో ఉన్నాయా లేదా, వేటిలో ఏమైనా మిస్ అయినాయా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మా ఫస్ట్ లాజిక్ అది మనం చూడాల్సింది. లెటర్ సిరీస్ కనపడగానే AEIOU వొవెల్స్ ఉన్నాయి, AEIOU వొవెల్స్ ఉన్నాయి, AEIOU వొవెల్స్ ఉన్నాయి, కానీ AEIOU ఇక్కడెక్కడ కూడా వొవెల్సే లేవు. ఆన్సర్ ఈస్ డి. ఎక్సెప్ట్ డి ఆల్ ద రిమైనింగ్ వర్డ్స్ హ్యావ్ వొవెల్స్. డి అనే పదములో తప్ప మిగిలిన అన్ని పదాల్లో మనకి అచ్చులు ఉన్నాయి. అచ్చులు హల్లులు అంటాం కదమ్మా, అందులో అచ్చులు వొవెల్స్ రిమైనింగ్ అన్నిట్లో ABC ఈ మూడిట్లో కూడా మనకి అచ్చులు ఉన్నాయి, కానీ డి అనే దాంట్లో అచ్చులు లేవు. కాబట్టి ఆన్సర్ ఇస్ డి. ఎక్సెప్ట్ డి ఆల్ ద రిమైనింగ్ వర్డ్స్ హ్యావ్ వొవెల్స్. దీంట్లో తప్ప మిగతా అన్నిట్లో నాకు వొవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 72 ఈ క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలంట. వొవెల్స్ AEIOU అన్నిట్లో వొవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పకూడదు. ఓకేనా, మళ్ళీ వీటిలో నెంబర్ ఆఫ్ వొవెల్స్ చూడకండి, అది తర్వాత చూసుకుందాం. ఓకే, సో దీని ప్రకారం చూద్దాం ఒకసారి. నాకు CB రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, UV ఆల్ఫాబెటిక్ ఆర్డర్, ఇవి రెండు కూడా పక్క లెటర్స్. QR రివర్స్ ఆల్ఫాబెటిక్, BC రివర్స్, UV ఆల్ఫాబెటిక్ ఆర్డర్, QR రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, OP ఆల్ఫాబెటిక్ ఆర్డర్, XY రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, TU ఆల్ఫాబెటిక్ ఆర్డర్, IJ అయితే ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్, SO OPQRS అసలు డిఫరెన్స్ చాలా తేడా ఉంది కదా. సో ఎక్సెప్ట్ డి ఆల్ ద రిమైనింగ్ ఆర్ అడ్జసెంట్ లెటర్స్. రిమైనింగ్ అన్నీ కూడా అడ్జసెంట్ లెటర్స్. ఇది అసలు అడ్జసెంట్ కాదు, SO అనేది అడ్జసెంట్ కాదు. అండ్ ఇవేమో రివర్స్ ఆల్ఫాబెటిక్, ఫస్ట్ 2 ఇదేమో ఆల్ఫాబెటిక్ ఆర్డర్, రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్. కాబట్టి ఆన్సర్ ఇస్ టీ. ఇది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఒక కామన్ ప్రాపర్టీ కలిగి ఉన్నాయి కదా, అందుకని ఇవి నాకు ఆడ్ బిన్ అవుట్ అవుతాయి, భిన్నంగా ఉండే అవుతాయి. నెక్స్ట్ హౌ మెనీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ గివెన్ బిలో. మనకు ఒక వెన్ చిత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఈ వెన్ చిత్రంలో ఎంతమంది చదువుకున్న ఉద్యోగస్తులు కలరు అనేది వాటి క్వశ్చన్ అమ్మ. అయితే ఈ వెన్ చిత్రంలో మనకి వాడు ట్రయాంగిల్ని చదువుకున్న వారితోటి, ఈ సర్కిల్ని ఉద్యోగస్తులతోటి, ఈ వృత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలతో కనుక వాడు చూపించినట్లయితే మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు వెన్ చిత్రంలో ఎంతమంది చదువుకున్న ఉద్యోగస్తులు కలరు. మనకి ఉద్యోగస్తులు అంటే వీళ్ళందరూ రావాలి. అందులో చదువుకున్న వాళ్ళు అంటే చదువుకున్నది ఈ ట్రయాంగిల్ కదా రిప్రజెంట్ చేస్తుంది. ఆ వృత్తంలో ఈ త్రిభుజాకారం రెండూ కలిసిన కామన్ పాయింట్ ఎవరున్నారు? 6 and 12.
కాబట్టి 6 ప్లస్ 12 మొత్తం 18 ఈజ్ మై ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా సి. గుర్తుపెట్టుకో, చాలామంది 12 ఒకటే రాస్తున్నారమ్మా, తో పాటుగా 6 కూడా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీళ్ళు చదువుకున్నారు, ఎంప్లాయీస్ కూడా అయ్యారు, వీళ్ళు చదువుకున్నారు, ఎంప్లాయీస్ కూడా అయ్యారు. అలాగే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాడు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు నాకు వద్దు అని చెప్పాల. ఇదే క్వశ్చన్ని ఎంతమంది చదువుకుని ఉద్యోగం సాధించిన గ్రామీణ ప్రాంతం నుంచి రాని వాళ్ళు ఎవరు అని అడిగాడు అనుకో 12 ఆన్సర్. లేదా కేవలం చదువుకొని ఉద్యోగం సంపాదించిన వారు ఎవరు 12. కేవలం అనే పదం వాడాలి, అది వాడకపోతే అందరినీ తీసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఈస్ 18. ఓకే, నెక్స్ట్. ఈ క్రింది పదాలను సరైన క్రమంలో అమర్చండి. వాటిని అంటే సరైన క్రమంలో అమర్చాలి అంటాడమ్మా. ఎలక్షన్ రోజు గెలవడం, ప్రచారం, ప్రమాణ స్వీకారం. నేను ఎలక్షన్స్లో నిలబడి పోటీ చేస్తున్నాను, నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. పోటీ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే ప్రచారాన్ని నిర్వహించుకోవాలి. నేను ప్రచారం నిర్వహించుకున్న తర్వాత ఎలక్షన్ రోజు రావాలి. ఎలక్షన్ రోజులో ఎలక్షన్స్లో నేను ఓటు వేయడం జరగాలి. ఆ తర్వాత నేను గెలవాలి. గెలిచిన తరువాత నేను ప్రమాణ స్వీకారం చేయాలి. భరతని నేను అని చెప్పేసి. సో 3, 1, 2, 4. 3, 1, 2, 4 ఎక్కడుందంటే ఆన్సర్ సి. అంటే ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ని మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చేసేసి ఆ వర్డ్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టండి అని చెప్తాడమ్మా. ఆర్డర్లో ఉండాలి, అవన్నీ కూడా ఒక ఆర్డర్లో రావాలి. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి. ఎలక్షన్ డే, విన్, క్యాంపెయిన్ అండ్ స్వేరింగ్ సెమరీ. నాకు ఫస్ట్ క్యాంపెయిన్ జరగాలి, తర్వాత ఎలక్షన్ డే, తర్వాత నేను గెలవాలి, విన్ అవ్వాలి, ఆ తర్వాత నాకు స్వేరింగ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 75. 75. నీకు భిన్నాల రూపంలో వచ్చినాయి కదా మొత్తం. ఒకసారి ఏం చేస్తానంటే లవాలు మొత్తం సపరేట్గా రాసుకుంటానమ్మా, హారాలు మొత్తం సపరేట్ రాసుకుందాం అనుకుంటానమ్మా. సో న్యూమరేటర్స్ మొత్తం సపరేట్గా విడిగా కొట్టు, విడిగా తీసుకో. 2, 4, 7, 11 డాష్. హారాలు మొత్తం ఒకసారి రాసుకో. డినామినేటర్స్ 3, 7, 13, 21 డాష్. ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ నెంబర్స్ ఆర్ వెరీ నార్మల్. ఈ సంఖ్యలోని నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది. +2, +3, +4. 2, 3, 4. తర్వాత వచ్చేది ఎవరమ్మా 5గా. 11 + 5 16. నాకు 16 న్యూమరేటర్లో కలిగి ఉన్న ఆన్సర్, లవంలో 16 కలిగి ఉంది, ఒక డీలో మాత్రమే. ఆన్సర్ డి అని పెట్టే ముందు మిగతా కూడా చెక్ చేద్దాం ఒకసారి, ఎందుకన్నా మంచిది. 3 + 4 7. 7కి 6 కలిపితే 13. 13కి 8 కూడితే 21. 4, 6, 8 ఈవెన్ నెంబర్స్. ఒక్క నిమిషం, ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి నువ్వు. 4, 6, 8 డాష్ అనగానే ప్రతి పిల్లోడికి 10 గుర్తొస్తుంది, ఎందుకంటే అవి సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. నేను చెప్తాను 4, 6, 8 తర్వాత 10 ఎందుకు రావాలి, 9 కూడా రావచ్చు, బికాస్ దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. అది కూడా ఉంది, గుర్తుంచుకోవాలి. 4, 6, 8, 10 పెట్టడం కాదు, తర్వాత 9 కూడా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి 9 యాడ్ చేసుకుంటే 21 + 9 30. డినామినేటర్లో 30 16/30 ఉందా? లేదు కాబట్టి వేరొక పాసిబిలిటీ 4, 6, 8, 10. ఇప్పుడు 31 ఉందా? ఆన్సర్లో ఉంది, కాబట్టి ఆన్సర్ డి. ఒకవేళ ఆప్షన్లో 60/31 లేకుండా 60/30 ఉంటే అది కూడా నా ఆన్సరే, అది తప్పు కాదు. బీ కేర్ఫుల్. ఎందుకంటే చాలామందికి జనాలకి 4, 6, 8 చూడగానే 10 గుర్తొస్తుంది తప్ప 9 ఎవరికి గుర్తురాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న మనకి గుర్తుపెట్టుకో, అవి సరి సంఖ్యలతో పాటుగా సంయుక్త సంఖ్యలను కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. ఎక్సెప్ట్ ప్రైమ్స్, ఆల్ ద రిమైనింగ్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు, ఇట్స్ ఎ స్పెషల్ నెంబర్. మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే విచ్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఏవైతే నెంబర్స్కి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి నాకు ప్రైమ్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అవి నాకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 4. 1 ఉంది, 1కి 1 ఫ్యాక్టర్. 2 ఉంది, 1 and 2. 3 ఉంది, 1 and 3. 4 ఉంది, 1, 2, 4. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 4. దట్స్ వై కాంపోజిట్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 ఓన్లీ. 4, 6, 8, 9,
10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30 అండ్ సో ఆన్. సో అక్కడ ప్రైమ్ నెంబర్స్ ఒకటి కూడా ఉండవు. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలే ఎక్సెప్ట్ 1. 1 ఈజ్ అ స్పెషల్ నెంబర్. ఇట్ ఈస్ నైదర్ ఏ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్ నెంబర్. గుర్తుపెట్టుకో. ఓకే, సో నాకు ఇక్కడ ఆన్సర్ సపోజ్ ఇక్కడ నేను 16/31 కాకుండా 60/30 ఇచ్చినా సరే అది కూడా నా ఆన్సరే. సో ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా ఆలోచించాలో అన్ని రకాలుగా మన ఐఏసీలో మనం ఆలోచింపజేస్తాం పిల్లలతో. ఓకే, సో దానికోసం ఇది కూడా చెప్పాల్సి వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ 76. నవీన్స్ ఫాదర్ ఈజ్ ద సన్ ఆఫ్ సతీష్. నవీన్ వాళ్ళ నాన్నగారు సతీష్ వాళ్ళ కొడుకంట. శ్యామ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నవీన్స్ ఫాదర్. బాలు ఈజ్ సతీష్ బ్రదర్. దెన్ హౌ బాలు రిలేటెడ్ టు శ్యామ్. నవీన్ తండ్రి సతీష్ యొక్క కుమారుడు. సో నవీన్స్ ఫాదర్ ఈజ్ సన్ ఆఫ్ సతీష్. నవీన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి నవీన్ అంటే అబ్బాయిగా వాళ్ళ తండ్రి కొడుకంట. ఎవరికమ్మా? సతీష్కి. అవునా? నవీన్ వాళ్ళ తండ్రి సతీష్ యొక్క కుమారుడు. నెక్స్ట్, నవీన్స్ ఫాదర్ ఈజ్ సన్ ఆఫ్ సతీష్. శ్యామ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నవీన్స్ ఫాదర్. నవీన్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయనకి బ్రదర్ ఎవరంటే శ్యామ్. బ్రదర్ కదమ్మా, మేల్ పర్సన్. శ్యామ్ నవీన్ యొక్క తండ్రి గారికి సోదరుడు. నవీన్ గారి తండ్రి వాళ్ళ సోదరుడు శ్యామ్. నెక్స్ట్, బాలు ఈజ్ సతీష్ బ్రదర్. సతీష్ అనే వాళ్ళు ఎవరు? నవీన్ వాళ్ళ తాతగారు కదా. సో ఆయన తాతగారికి ఇప్పుడు సతీష్ ఎవరు? బ్రదర్. బాలు ఈజ్ సతీష్ బ్రదర్. బాలు బ్రదర్ ఎవరికంటే సతీష్కి. తెలుగులో చూడమా, బాలు సతీష్ యొక్క సోదరుడు. సతీష్ యొక్క సోదరుడు బాలు. శ్యామ్కి బాలు ఏమవుతాడు? శ్యామ్కి బాలు ఏమవుతాడు? బాలు ఏమవుతాడు? మా నాన్న వాళ్ళ బ్రదర్. నాన్న వాళ్ళ బ్రదర్ని ఏమంటాం? బాబాయి లేదా పెదనాన్న. మై ఫాదర్స్ బ్రదర్ ఈజ్ మై అంకుల్. సో నాన్న లేదా పెదనాన్న, చిన్నాన్న లేదా పెదనాన్న. ఇక్కడ ఎవరు వస్తారమ్మా? అంకుల్. ఓకేనా? రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మనకి చిన్నాన్న, పెదనాన్న, మేనమామ వీళ్ళందరినీ అంకుల్ అనే పదం చెప్తాం ఇంగ్లీష్లో. ఓకేనా? రైట్. తెలుగులో అయితే మనం తెలుగు పదాలే ఇక్కడ ఉంటాయి, ఇంగ్లీష్లో మాత్రం అది అంకుల్ అనే పిలవాలి. ఓకే, నెక్స్ట్. అంతేగాని స్మాల్ ఫాదరు, స్మాల్ మదరు, స్మాల్ డాడీ అనకూడదు. నెక్స్ట్, సునీల్ పాయింటింగ్ టు ఎ గర్ల్. పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, సునీల్ సెడ్. ఒక అమ్మాయిని చూపిస్తూ సునీల్ ఈ విధంగా చెప్తున్నాడు. ఒక అమ్మాయి అక్కడ ఉంది, చెప్తుంది ఎవరంటే స్పీకర్ ఎవరంటే సునీల్. సునీల్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద grandson's father's mother. సారీ, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ సన్స్ ఫాదర్స్ మదర్. మనం ఎప్పుడు కూడా ఆఫ్కి బిఫోర్ ఉండేదంతా వదిలేస్తామా. ఆఫ్ ది బిఫోర్ వదిలేసే. షీ అంటే ఎవరు? ఇక్కడ ఆ గర్ల్. పాయింట్ టు ఏ గర్ల్ చెప్తున్నాడు కదా, ఆ గర్ల్ గురించి చెప్తున్నట్టు అనమాట. ఆ గర్ల్ ఎవరంటే కూతురు. ఎవరి కూతురు? మై గ్రాండ్ సన్స్ ఫాదర్స్ మదర్. నా మనవడికి నాన్న ఎవడైతున్నాడో వాడి అమ్మకి కూతురు అని చెప్తున్నాడమ్మా. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత తెలుగు. మళ్ళీ తెలుగులో కూడా వస్తానమ్మా, చెప్తానా, జాగ్రత్త వినండి. సునీల్ ఒక అమ్మాయిని చూపిస్తూ ఆమె నా మనవడి తండ్రి యొక్క తల్లికి కూతురు. ఆమె అంటే ఎవరు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? నా అంటే చెప్పింది ఎవరు? ఇక్కడ సునీల్. ఇక్కడ ఎవరు ఉండాలి? సునీల్ ఉండాలి. అమ్మా నేను సునీల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానమ్మా. సునీల్ నా మనవడి తండ్రి. ఒక్కరు చెప్తా గుర్తుపెట్టుకో. సునీల్ అనే వాడికి మనవడు అంటే వాడి కొడుకు లేదా కూతురికి మనవడు. రెండు కేసెస్ వస్తాయి, గుర్తుపెట్టుకో. ఒకటి కొడుకు వాళ్ళ కొడుకు అవ్వచ్చు, రెండు కూతురు వాళ్ళ కొడుకు కూడా అవ్వచ్చు. మనకున్న ప్రతి పాసిబిలిటీ ఆలోచించాలి. కూతురు కొడుకు కూడా మనవడే, గుర్తుంచుకో. నా మనవడి తండ్రి, ఒక మాట, మా మనవడి తండ్రి అంటే ఇక్కడ నాకు కొడుకు వచ్చాడు. కానీ నా కూతురు సైడ్ ఆలోచిస్తే నా కూతురికి కొడుకు నా మనవడు, వాడికి తండ్రి నా అల్లుడు. రెండు ఒకటి కాదమ్మా, అది వేరే ఇది వేరే. ఉన్న ప్రతి కేసు చెప్పాలి. సో ఆ తండ్రి యొక్క తల్లి, ఇదిగో ఈయనకి తల్లి అంటే నా వెంకురాలు. అవునా కదా తెలుగులో మాట్లాడుకుంటే కనుక, అవునా? సో ఆ తల్లికి కూతురు అంటే నా అల్లుడికి చెల్లెలు. నా అల్లుడి చెల్లెలకి ఆ అమ్మాయి. ఓకేనా? ఆ అమ్మాయి ఎవరంటే నా అల్లుడికి చెల్లెలు. అంటే నాకేమైంది? నో రిలేషన్. అమ్మాయికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే నా కూతురి భర్త వరకే నాకు రిలేషన్. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ నాకు అల్లుడుగా కోడళ్ళు కాదు.
వాళ్ళతో నాకు సంబంధం లేదు. మనం ఇక్కడ చెప్పుకుంటాం, విడిగా మనం జనరల్గా చెప్పుకుంటాం, మనం జనరల్గా పిలుచుకుంటాం, వాళ్ళని కూడా మన అల్లుడనో కూతురు లేకపోతే కూతురనో ఇలా పిలుచుకోవడాలను పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం రక్త సంబంధాలకు వచ్చేసరికి వాళ్ళెవరో పరాయి వాళ్ళు, వాళ్ళకి మనకి సంబంధం లేదు. నా కూతురు భర్త వరకే నా రిలేషన్, వాళ్ళ చెల్లెలు నాకు సంబంధం లేదు, నో రిలేషన్, క్లోజ్. కాబట్టి ఈ కేసు నా పనికి రాదు, కాబట్టి అది తీసుకోవాలి నేను ఇప్పుడు. సో నా మనవడికి తండ్రి నా కొడుకు, వాడికి తల్లి అంటే నా వైఫ్, నా భార్య. అంటే సునీల్ ఎవరు? మేల్, కాబట్టి సునీల్ వాళ్ళ భార్య వీటికి తల్లి. ఆ తల్లికి కూతురు అంటే నాకు కూడా కూతురేగా. అంటే అమ్మాయి ఎవరు? నా కూతురు, సునీల్ కూతురు. అయితే క్వశ్చన్ ఏంటమ్మా, అమ్మాయి సునీల్కి ఏమవుతుంది? ఆ అమ్మాయి సునీల్కి ఏమవుతుంది? సునీల్ కూతురేగా, సో కూతురు. ఆన్సర్ ఈస్ డి. She is the daughter of my grandson's father's mother. My grandson's father is either my son or my son-in-law, and his mother, my son's mother, is my wife, and her daughter, my wife's daughter, is also my daughter. The answer is daughter. 78. Town M is west of town L. పట్టణం ఎల్ యొక్క పడమరన పట్టణం ఎం ఉన్నది. మా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అది తెలియాలమ్మా మనకి ప్రాబ్లం చేసేటప్పుడు తెలుగు మీడియంకి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్య పాకిస్తాన్, ఈశాన్య రాష్ట్రాలు, ఆగ్నేయాన బంగాళాఖాతం, నైరుతి ఋతుపవనాలు, ఇవి మనకి డైరెక్షన్స్. మా ఎల్ యొక్క పడమరన ఎం ఉన్నది. మా పడమర అంటే ఇటేగా, ఎల్కి పడమరన ఎవరున్నారంట? ఎం ఉన్నది. నెక్స్ట్ పట్టణం ఎం యొక్క దక్షిణాన పట్టణం ఓ ఉన్నది. దక్షిణ అంటే కిందకమ్మా, ఎంకి దక్షిణాన ఎవరున్నారమ్మా? ఓ ఉన్నారు. పట్టణం ఓ యొక్క తూర్పున క్యూ. మా పట్టణం ఓని తూర్పు అంటే ఇటేగా, తూర్పు అంటే ఇటేగా, తూర్పున ఎవరున్నారమ్మా? క్యూ ఉన్నారు. అయితే ఎల్కి సంబంధించి క్యూ ఏ దిశలో ఉన్నారు? ఎల్కి సంబంధించి క్యూ ఏ దిశ అనగానే దొరికింది కదా అని చెప్పేసి దక్షిణ దొరికింది కదా అని చెప్పి పెట్టేస్తారు, బట్ విచ్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇక నీకు ఎక్కడ కూడా నీకు డిస్టెన్స్ చెప్పట్లేదమ్మా. డిస్టెన్స్ చెప్పకపోయినప్పుడు ఇప్పుడు నాకు ఓకి తూర్పు వైపున క్యూ ఉంది అన్నారు, కానీ ఎంత డిస్టెన్స్ ఉంది కరెక్ట్గా ఎల్కి దక్షిణాన్ని పెట్టుకున్నాడు ఏమన్నా చెప్పాడా మనతో చెవులో వచ్చి? చెప్పలేదు కదా. సో ఇక్కడ ఓకి తూర్పు వైపున క్యూ ఉండాలి అంటే క్యూ ఇక్కడ ఉండొచ్చు, క్యూ ఇక్కడ ఉండొచ్చు, క్యూ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఎంత ఈ ఊర్లో ఉంటుంది, ఏడు ఉంటుంది వెళ్ళి, మనకేమన్నా ప్రాబ్లమా? ఓకి తూర్పు వైపున క్యూ ఉన్నది అని చెప్పాడా, కానీ డిస్టెన్స్ ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయాలి. డిస్టెన్స్ మెన్షన్ చేయకపోతే ఉన్న ప్రతి పాసిబిలిటీ ప్రకారం మనం ఆన్సర్ చెప్పాల్సిందే. సో ఓకి క్యూ ఇక్కడ ఉందనుకుంటే ఎల్కి ఇది నైరుతి, ఎల్కి ఇది దక్షిణం, ఎల్కి ఇది ఆగ్నేయం. అంటే ఇప్పుడు ఎల్ అనే క్యూ అనేవాడు ఎల్కి ఆగ్నేయాన్ని ఉండొచ్చు, దక్షిణాన్ని ఉండొచ్చు, అలాగే నైరుతిలో కూడా ఉండొచ్చు. నువ్వు కన్ఫర్మ్ చేయగలవా? చెయ్యలేము, కాబట్టే నిర్ధారించలేము. సో చెప్పలేము మనం, ఎందుకంటే డిస్టెన్స్ చెప్పలేదు. డిస్టెన్స్ చెప్తే నేను చెప్తా ఇది 2, ఇది 2, ఇది 2 అను ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని చెప్తా. ఇది 2, ఇది 2, ఇది 3 అను ఇది చెప్తా. ఇది 2, ఇది 2, ఇది 1 అను ఇది తీసుకుంటా. నువ్వు డిస్టెన్స్లు చెప్పకుండా ఆన్సర్స్ చెప్పని మాత్రం నన్ను చెప్పద్దు. నాకు ఆన్సర్ చెప్పలేను, నేను నిర్ధారించలేను నేను. ఓకే, గుర్తుంచుకో. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా, దేర్ ఆర్ 4 డిఫరెంట్ బర్డ్స్ ఇన్ ఏ ఫారెస్ట్. మా ఒక అడవిలో 4 పక్షులు ఉన్నాయమ్మా. దే ఆర్ ప్యారెట్, స్పారో, డవ్, క్రో. దే ఆర్ సిట్టింగ్ ఆన్ డిఫరెంట్ ట్రీస్. వాళ్ళు డిఫరెంట్ చెట్ల మీద కూర్చొని ఉన్నాయి. దే ఆర్ నీమ్ వేప చెట్టు, మ్యాంగో పామ్ మర్రి చెట్టు, పామ్ తాటి చెట్టు, అది బనియన్ మర్రి చెట్టు, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ద ప్యారెట్ సిట్ ఆన్ ద నీమ్ ట్రీ అండ్ ద క్రోస్ నైదర్ ద బనియన్ ట్రీ నార్ ఆన్ ద మ్యాంగో ట్రీ. విచ్ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ బనియన్ ట్రీ? అమ్మా ఇక్కడ ఇది డేటా సఫిషియన్సీ అమ్మా. ఈ 2 యాక్చువల్గా డేటా కొంత మిస్ అయింది ఇక్కడ పైన డైరెక్షన్స్లో. ఇక్కడ ఒరిజినల్గా ఏంటంటే ఏ స్టేట్మెంట్ ద్వారా 1 నుంచి నీకు ఆన్సర్ వస్తుందా, లేదా 2 నుంచి ఆన్సర్ వస్తుందా, లేదా రెండింటిని కలపడం ద్వారా వస్తుందా, 2 నుంచి సొంతగా వస్తుందా అనేది నువ్వు నాకు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకి 4 పక్షులు ఉన్నాయమ్మా. ఈ 4 పక్షులు ఏ పక్షి ఏ చెట్టు మీద వాలింది అని నేను అడుగుతున్నాడమ్మా. అడుగుతుంటే చెప్పాలి. మనం ఇక్కడ 4 ఉన్నాయి కదా మన దగ్గర. సో ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ప్యారెట్, పారో, డవ్ అండ్ క్రో. క్రో. మా వాడిచ్చిన డేటా ప్రకారం తీసుకుంటే దే ఆర్ సిట్టింగ్ ఆన్ డిఫరెంట్ అన్నాడు. ఆ తర్వాత ప్యారెట్ సిట్ ఆన్ నీమ్ ట్రీ. మా ప్యారెట్ ఏమో
నీమ్ మీద ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడు మా. తర్వాత క్రో నైదర్ సిట్ బనియన్ ట్రీ నార్ ఆన్ ద మ్యాంగో. మా క్రో బనియన్ కాదు మ్యాంగో కాదు అంటే ఇక్కడ నాకు ఐదర్ బనియన్ ట్రీ ఆర్ మ్యాంగో ట్రీ ఇక్కడికి వచ్చేస్తాయి. మా ఇక్కడ మ్యాంగో ఆర్ బనియన్ ఇక్కడికి వచ్చేస్తాయి. అవి కాకుండా మిగిలిపోయింది పామ్ ట్రీనేగా, అది క్రోకి వచ్చేస్తుంది వాడు ఇచ్చిన డేటా ప్రకారం. అయితే నాకు ఈ క్వశ్చన్ని ఇది అసంపూర్ణమైన డేటా, దీన్ని యూజ్ చేసుకొని విచ్ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ బనియన్ ట్రీ. బనియన్ ట్రీ మర్రి చెట్టు మీద ఉన్నది ఎవరు? బనియన్ ట్రీ మీద ఐదు స్పారో ఆర్ డౌ. అయితే ఇది కేవలం నేను ఒకటవ స్టేట్మెంట్ని కనుక నేను యూజ్ చేసుకున్నట్టయితే స్పారో డస్ నాట్ సిట్ ఆన్ ద బనియన్ ట్రీ. మా స్పారో బనియన్ కాదు అన్నాడు అంటే స్పారో మ్యాంగో అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు డౌ అనేది బనియన్ మీద ఫిక్స్ అయిపోద్ది. అంటే విచ్ బర్డ్ ఈజ్ సిట్ ఆన్ బనియన్ ట్రీ? డౌ. ఆన్సర్ చెప్పావా? చెప్పాను. ఎప్పుడు చెప్పానమ్మా? కేవలం ఒకటవ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని నేను ఆన్సర్ చెప్పేశాను. అవునా? రైట్. ఇప్పుడు రెండు కూడా చూడాలిగా. రెండవ స్టేట్మెంట్ ప్రకారం కూడా నువ్వు ఆన్సర్ చెప్పగలవా లేదా చూడాలిగా. డేటా సఫిషియన్సీ ప్రకారం మనం చూడాలి కదమ్మా. రెండో చూడు, ద పీజియన్ నైదర్ సీట్ ఆన్ ద పామ్ నాట్ ఆన్ ద మ్యాంగో. మా పీజియన్ ఏదైతే ఉందో పీజియన్ డౌ. మా డౌ ఇచ్చాడు, ఇక్కడ పీజియన్ ఇచ్చాడు. యాక్చువల్గా అక్కడ డౌ పీజియన్ ఇది రెండు ఒకటేమా. ఓకేనా? ఇక్కడ మనకు డౌ ఉండాలి. డౌ నైదర్ సీట్ ఆన్ పామ్ ఆర్ మ్యాంగో. మా డౌ అనేది పామ్ కాదు మ్యాంగో కాదు అంటే మ్యాంగో కాదు అంటే బనియనేగా. ఇక్కడ బనియన్ అంటే ఇక్కడ మ్యాంగోగా. అంటే దీని ప్రకారం ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి? బనియన్ ట్రీ మీద ఉన్నది ఎవరున్నారు బనియన్ ట్రీ మీద? డౌ. ఆన్సర్ చెప్పావా లేదా? చెప్పేశాను. కేవలం రెండు నుంచి కూడా ఆన్సర్ చెప్పేశాను. అంటే సొంతగా ఒకటి నుంచి ఆన్సర్ వస్తుంది, సొంతగా రెండు నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. డేటా సఫిషియన్సీలో ఐదర్ 1 or 2 ఒకటి నుంచి వస్తుంది మరియు రెండు నుంచి కూడా వస్తుంది. ఆన్సర్ సి. అమ్మ ఇక్కడ బోత్ అంటే అర్థం ఏంటంటే రెండింటి నుంచి రావట్లా, కానీ రెండు ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటే మాత్రం ఆన్సర్ వస్తుంది. అది బోత్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఇన్యాడిక్వేట్. ఇది ఇన్యాక్వేట్ అంటే రెండు అవసరం లేదు అంటున్నాడు మా. యాక్చువల్గా సంబంధం లేదు. నాకు ఇక్కడ దాని నుంచి వస్తుంది లేదా దీని నుంచి కూడా సొంతగా వస్తుంది కాబట్టి ఆన్సర్ సి చెప్తాను. ఇప్పుడు ఇదే మనం తెలుగులో చెప్పుకుందామా. ఒక అడవిలో 4 వేరు పక్షులు ఉన్నాయి. చిలుక, పిచ్చుక, పావురం మరియు కాకి. అవి ఒక కొన్ని చెట్ల మీద చిలుక, పిచ్చుక, పావురం అలాగే కాకి ఈ 4 ఉన్నాయమ్మా. అయితే వేరు చెట్ల మీద కూర్చున్నాయి. అవి వేప, మామిడి, తాటి, మర్రి చెట్లు ఉన్నాయంట. కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. చిలుక వేప చెట్టు మీద కూర్చుంది. మా చిలుక ఖచ్చితంగా ఎక్కడ ఉండాలంటే వేప చెట్టు మీద మాత్రమే ఉండాలి. తర్వాత మరియు కాకి మర్రి చెట్టు మీద లేదా మామిడి చెట్టు మీద కూర్చోదు. అమ్మా కాకి మర్రి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ కాదు, మిగిలిపోయింది తాటి చెట్టేగా. ఆ తాటి చెట్టు ఎవరు? కాకిది. అంటే ఇచ్చిన డేటా ప్రకారం నాకు మర్రి చెట్టు మీద ఉన్నది ఎవరు అని అడుగుతున్నాడు మా. సో మర్రి చెట్టు మీద ఎవరు ఉండొచ్చు? ఐదర్ పిచ్చుకు కానీ పావురం కానీ ఎవరైనా అవ్వచ్చు ఇద్దరిలో. అంటే ఇక్కడ మర్రి లేదా మామిడి ఇక్కడికి వస్తుందమ్మా. ఇక్కడ మామిడి లేదా మర్రి ఈ రెండిట్లో ఒకటి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో ఒకటవ స్టేట్మెంట్ మాత్రమే ప్రకటన మాత్రమే చూసినట్లయితే పిచ్చుక మర్రి చెట్టు మీద కూర్చోదు అంటున్నాడు మా. అమ్మ పిచ్చుక మర్రి చెట్టు మీద కూర్చోదు అంటే మామిడి చెట్టు మీద కూర్చునేది. అది మామిడి చెట్టు మీద కూర్చుంటే మర్రి చెట్టు మీద ఉండేది ఎవరు? పావురం. అంటే ఆన్సర్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఒకటి నుంచి నాకు ఒకటవ ప్రకటన నుంచి నాకు ఆన్సర్ వచ్చేసింది. రెండవ ప్రకటన చూసుకుంటే పావురం తాటి మీద లేదా మామిడి మీద కూర్చోలేదు. పావురం తాటి మీద లేదు మరియు మామిడి మీద లేదు. మామిడి లేదంటే మర్రి, ఇది మర్రి ఇది మామిడి. అంటే రెండు నుంచి కూడా సొంతగా వస్తుందిగా. ఒకటి నుంచి ఆన్సర్ వస్తుంది, రెండు నుంచి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ప్రకటన 1 కానీ లేదా ప్రకటన 2 కానీ మాత్రమే సరిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80వ ప్రశ్న. నీకు ఒక సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద లెటర్స్ దట్ డు నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ యూజింగ్ ద ఆర్డర్ అబౌవ్. మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సపరేట్గా ఉన్నాయమ్మా. ఇవి అన్నీ కూడా మనకి ఆడ్ మెన్ అవుట్ కనుక్కోమంటాడమ్మా. వీటిల్లో ఇక్కడ ఇచ్చినటువంటి 4 గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లెటర్స్లో ఒక్కటి తప్ప మిగతా అందరికీ కామన్ ప్రాపర్టీ ఉంది. ఆ కామన్ ప్రాపర్టీ లేదు, భిన్నమైన దాన్ని గుర్తించడం అనమాట ఆడ్ మెన్ అవుట్. ఆ భిన్నమైన దాన్ని నువ్వు గుర్తించమంటాడమ్మా. ఏ ఓ ప్లస్ జాగ్రత్త చూడమ్మా. ఏ అనేది మొదటి అక్షరం, రెండవ అక్షరం, మూడవ అక్షరం. అమ్మ ఏ నుంచి చూసుకుంటే ఓ రావడానికి 1 2 3 4 5 6 ఆరవది అన్న వాటి మధ్యలో తీసుకోవట్లేదమ్మా. 5 అని తీసుకోవట్లేదమ్మా. 6వది ఓ.
అంటే ఏకి కుడి చేతి వైపు 6వ స్థానంలో ఓ ఉంది. నేను +6 తీసుకుంటా, +6 ఓ ప్లస్ మా ఓ నుంచి 1 2 3 4 5 6. సో ఓ అనే అక్షరం నుంచి కుడి చేతి వైపు 6వ స్థానంలో ఉన్నది ప్లస్, అంటే +6. తర్వాత MB5 చూద్దామా. MB5 చూస్తే M ఇక్కడ ఉంది కదా, 1 2 3 4 5 6. 6వ స్థానంలో కుడి చేతి వైపు Mకి B ఉన్నారు. B నుంచి 1 2 3 4 5 6. 6వ స్థానంలో ఉన్నారు 5. అమ్మా ఈ రెండు చూడు ఒకేలా ఉన్నాయి చూడమ్మా. తర్వాత మూడవ చూద్దాం, N32. అమ్మ N32 చూసుకుంటే కనుక Nకి +1 +2 +3 +4 +5 +6. సో కుడి చేతి వైపు 6వ స్థానంలో N అనే అక్షరానికి ఉన్నది ఎవరంటే 3. 3 నుంచి 1 2 3 4 5 6. సో 3 నుంచి 6వ అక్షరం కుడి చేతి వైపు ఉన్నది ఎవరంటే 2. చూడు ఈ 3 ఒకేలా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఎవరు? ఈడే ఆన్సరు. చూద్దాం ఒకసారి. వాడు ఎందుకు అయ్యాడు అనేది చూద్దామా. MB5 అన్నాడమ్మా. సో MB5 అది ఆల్రెడీ ఇందాక చేసాం కదా, సారీ ఇందాక ఇచ్చేయాలా, సి చేయాలి, ఇంకా మనం క్షమించాలి. ఇది కాదమ్మా ఆన్సర్, ఇందాక దీని తర్వాత దీనికి వెళ్ళిపోయినా. ఓకే ఇక్కడ వస్తున్నాను, ఇలా వస్తున్నాను కదా. ఓకే సారీ, ఇప్పుడు ఇది తీసుకోవాలి మనం. $2P మా $2P, డాలర్ నుంచి +1 +2 +3 +4 +5 +6. సో ఫస్ట్ ఉండే ఎలిమెంట్కి కుడి చేతి వైపు 6వ స్థానంలో 2. 2 నుంచి 1 2 3 4 5 6. 6వ స్థానంలో C ఉండాలి, P కాదుగా. 7 8వ స్థానంలో ఉన్నదాన్ని తీసుకొచ్చుకున్నాడు. సో ఇప్పుడు చెప్పు, $2P తప్ప మిగతావన్నీ కూడా ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి, +6 కానీ అక్కడ అలా ఉందా? లేదు. కాబట్టి మన ప్రశ్నకి సమాధానం C ఇస్ మై ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మా, the 5 friends Chaitu, Shailaja, Varna, Priyanka and Prajakta దే లైక్ డిఫరెంట్ ఫ్రూట్స్. మా ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ 5 కూడా 5 డిఫరెంట్ ఫ్రూట్స్ అంటే ఇష్టమంట. అండ్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. వాళ్ళ 5 కూడా 5 రకాల ప్రొఫెషన్స్లో ఉన్నారమ్మా. చైతు లైక్స్ ఆరెంజ్ అండ్ హీ ఈజ్ ఇంజనీర్. ఓకే, వాళ్ళ ప్రొఫెషన్స్ ఫ్రూట్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకేనా. 5 స్నేహితులు చైతు, శైలజ, వర్ణ, ప్రియాంక మరియు ప్రజక్త వారు వేరు పండ్లను ఇష్టపడతారు మరియు విభిన్న వృత్తులలో ఉన్నారు. చైతుకు ఆరెంజ్ అంటే ఇష్టం మరియు అతను ఇంజనీర్. ఓకే, దాని ప్రకారం మనం ఆన్సర్ ఏంటో చెప్పాల్సి ఉంటుందమ్మా. ఓకే, నాకు ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఎక్కువ నేను దీన్ని తెలుగులో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ కంటే ఇంగ్లీష్లో ఇక్కడ గ్యాప్ లేదు రాయడానికి నాకు. సో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. తర్వాత లాయర్ లైక్స్ బనానా. లాయర్ అనేవాడికి అరటిపండు అంటే ఇష్టం. శైలజ అండ్ ప్రియాంక లైక్ యాపిల్ అండ్ గ్రేప్స్ రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్ అంటే వరుసగా, అంటే మొదట చెప్పేటువంటి శైలజకేమో ఇక్కడ చెప్పినటువంటి యాపిల్ ఇష్టం, మొదటగా చెప్పిన యాపిల్ ఇష్టం. తర్వాత ప్రియాంకకేమో రెండవసారి చెప్పినటువంటి గ్రేప్స్ అంటే ఇష్టం అనమాట. అండ్ దే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ టీచర్స్. వాళ్ళిద్దరు కూడా టీచర్స్ కాదు. వర్ణ లైక్స్ వాటర్ మెలోన్. వర్ణకి వాటర్ మెలోన్ ఇష్టం. అండ్ ఇన్స్పెక్టర్ లైక్స్ గ్రేప్స్. ఇన్స్పెక్టర్ అనే పర్సన్కి ఏమో గ్రేప్స్ ద్రాక్ష పండు అంటే ఇష్టం అంట. వన్ ఆఫ్ దెమ్ 5 ఈజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. ఆ 5 ఒకరు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారంట. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 5 ఎవరెవరు ఏమేమి జాబ్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి పండు ఏంటి అనేది మనకు అనుకోవాలమ్మా. సో ఇక్కడ నేను ఫస్ట్ పేర్లు రాసుకుంటున్నానమ్మా. చైతు, శైలజ, వర్ణ, ప్రియాంక మరియు ప్రజక్త. వీళ్ళల్లో ఇది మనకు పజిల్ అనమాట. పజిల్ వీటిలో ఒక సైడ్ ఏమో వాళ్ళకి ఇష్టమైనటువంటి పండు, మరొక సైడ్ ఏమో వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్. నేను రాస్తానమ్మా. ఓకే, అయితే చూడు వాడు ఏం చెప్తారు చూడమ్మా. వారు వేరు పండ్లను ఇష్టపడతారు, విభిన్న వృత్తుల్లో ఉన్నారు. చైతుకు ఆరెంజ్ అంటే ఇష్టం. చైతుకి ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. చైతుకి ఆరెంజ్ మరియు అతను ఇంజనీర్. అతను చేసేది ఏంటమ్మా? ఇంజనీర్. నెక్స్ట్ లాయర్ అరటి పండు అంటే ఇష్టం. లాయర్ ఎవరు తెలుసా నీకు? తెలియదు, పక్కన రాసుకుందాం. లాయర్కి అరటి పండు ఇష్టం. ఇలా విడిగా రాసుకుందాం అమ్మా. శైలజ మరియు ప్రియాంక వరుసగా ఆపిల్ మరియు ద్రాక్షలను ఇష్టపడతారు. మనం గుర్తుపెట్టుకో, వరుసగానే పదం వాడాడు కాబట్టి మొదట చెప్పిన శైలజకి ఆపిల్ ఇష్టం, రెండోసారి చెప్పిన ప్రియాంకకి ద్రాక్ష ఇష్టం. సో శైలజకి ఆపిల్, ప్రియాంకకి ద్రాక్ష అంటే
మరియు వీళ్ళిద్దరు టీచర్ కాదు మా, వాళ్ళిద్దరు కూడా టీచర్ కాదుగా. శైలజ టీచర్ కాదు, ప్రియాంక టీచర్ కాదు, ఇంకెవరైనా అవ్వచ్చు. మరి వాళ్ళిద్దరు టీచర్ కాదు. వర్ణ పుచ్చకాయను మరియు ఇన్స్పెక్టర్ ద్రాక్షను ఇష్టపడతారు. వర్ణ పుచ్చకాయ అంటే ఇష్టం అమ్మాయికి, పుచ్చకాయ. వాటర్ మెలోన్ అయా ఇష్టమంట. అయితే ఇన్స్పెక్టర్ ఏమో ద్రాక్ష. అమ్మ నాకు మిగిలిపోయిన ఫ్రూట్ ఇదేగా, ద్రాక్ష కాదు, పుచ్చకాయ. ఇక్కడ ద్రాక్ష ఇక్కడ వచ్చిందిగా. మా ద్రాక్ష ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. సో మిగిలిపోయిన పండు ఏంటమో మనకి వేరు వేరు పండ్లు అన్నాడు కదా, ఏ పండు చెప్పాడు. ఇంకోటి అరటి, అరటి. ఫస్ట్ ఇక్కడ మాట చెప్పాడు, లాయర్కు అరటి అంటే ఇష్టం అన్నాడు. ఇంకా అరటి రాలేదుగా మన దగ్గరికి. సో ఇక్కడ మిగిలిపోయింది ఎవరంటే అరటి. అరటి పండు ఇష్టపడేది ఎవరు? లాయర్. సో ఇక్కడ లాయర్. మనకు ప్రొఫెషన్లో టీచర్ ఇక్కడ శైలజ టీచర్ కాదుగా, అంటే వర్ణ ఎవరు? మిగిలిపోయినటువంటి వర్ణ టీచర్. మిగిలిపోయిన వృత్తి ఏంటి మనకి? ఇక్కడ ఒక వృత్తి మిగిలిపోయిందమ్మా, లాయరు. ఒక వృత్తి మిగిలిపోయింది మనకి. వేరు వేరు ఒకళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్. లాస్ట్లో చెప్పే చూడమ్మా, 5గురిలో ఒకరు ఫ్యాషన్ డిజైనర్. సో వీళ్ళెవరమ్మా? ఫ్యాషన్ డిజైనర్. అవునా? ఓకేనా? రైట్, క్వశ్చన్కి వెళ్ళిపోదామా. విచ్ ఫ్రూట్ డస్ ద టీచర్ లైక్? టీచర్కి ఏ పండు అంటే ఇష్టం? అమ్మ టీచర్గా ఉన్న వర్ణకి పుచ్చకాయ అంటే ఇష్టం. పుచ్చకాయ ఏంటి ఇక్కడ? వాటర్ మిలోన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫర్ 81st క్వశ్చన్. నెక్స్ట్, హూ ఈజ్ ఫ్యాషన్ డిజైనర్? మనకి ఇచ్చిన దాని ప్రకారం ఫ్యాషన్ డిజైనర్ ఎవరమ్మా మనకి? సో మనకి ఇచ్చిన డేటా ఏందో చూసావు కదా నువ్వు. హూ ఈజ్ ఫ్యాషన్ డిజైనర్? మనకి ఇచ్చిన ప్రీవియస్ డేటా ప్రకారం మనకి ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ శైలజ. శైలజనేగా. ఆన్సర్ ఈస్ సి. శైలజ ఎవరమ్మా? ఫ్యాషన్ డిజైనర్. నెక్స్ట్ 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ పేర్? ఫాల్స్ పేర్ ఎవరు అంటున్నాడు. మనం చూస్తుంటే డేటా ప్రకారం ప్రియాంక ఎవరు? ఇన్స్పెక్టర్. ఫ్యాషన్ డిజైనర్ ఎవరు ఇష్టపడతారు? యాపిల్ని. వర్ణ ఫ్యాషన్ డిజైనర్ శైలజ. శైలజకి ఏమి ఇష్టం? యాపిల్. వర్ణకి ఏమి ఇష్టం? వర్ణ ఏమో టీచర్గా జాబ్ చేస్తుంది. కానీ ప్రియాంక గ్రేప్స్ ఇష్టపడిద్దా? కాదుగా. సో ఇదే మనకి ఫాల్స్ పేర్. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 84 to 85. 8 persons A to H sitting in a circle facing toward the center. ఒక మొత్తం 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కూడా ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నారు. అందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తూ వృత్తంలో కూర్చోవడం జరిగిందంట. అయితే బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. బి సిట్స్ థర్డ్ పర్సన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఈ. మొత్తం డేటాని మనం విడివిడిగా రాసుకుందామా ఒకసారి. సో పాయింట్స్ రాసుకుందాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు చెప్తాను, జాగ్రత్త చూద్దాం. 8 persons A to H sit in a circle but not in the same order. B sits as the third persons to the right side of E. E అనే పర్సన్కి థర్డ్ రైట్లో నాకు ఎవరు ఉండాలంటే B అనేవాడు ఉండాలి. తర్వాత B అనేవాడు ఉండాలి. తర్వాత రైట్ ఆఫ్. నెక్స్ట్, ఓన్లీ 3 people sat between D and H. అమ్మ డీకి హెచ్కి మధ్యలో కేవలం ముగ్గురే ఉన్నారంట. అమ్మ వృత్తంలో 8 మంది ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి మధ్యలో ముగ్గురు ఉన్నారు అంటే డెఫినెట్లీ దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని అర్థం. అంటే ఎదురెదురుగా ఉండాలి. డి అండ్ హెచ్ ఇద్దరికి మధ్యలో ముగ్గురు ఉన్నారు అంటే వాళ్ళు ఎదురెదురుగా ఉన్నారు అని అర్థం. నెక్స్ట్, ఎఫ్ అండ్ జి ఆర్ నాట్ హెడ్స్ ఇమ్మీడియట్ నైబర్స్. అమ్మా హెచ్ అండ్ జి ఇద్దరు కూడా దే ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ హెచ్. హెచ్ పక్కన ఉండకూడదు ఎఫ్ అండ్ జి ఇద్దరు కూడా. హెచ్ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్ అండ్ జి. ఎఫ్ పక్కన కానీ జి పక్కన కానీ హెచ్ అనేవాడు కూర్చోకూడదు అని అంటున్నాడు మా. తర్వాత నాట్ ఇమ్మీడియట్ నైబర్స్, కూర్చోకూడదు. నెక్స్ట్, నైబర్స్. ద సెకండ్ పర్సన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ డి ఈజ్ జి. సో డికి సెకండ్ రైట్ ఎవరున్నారంటే జి ఉండాలంట. జి ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ డి. నెక్స్ట్, ద సెకండ్ పర్సన్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి ఏ. మా తర్వాత తెలుగు కూడా చెప్తానమ్మా, చూడాలమ్మా. ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఏ.
బి పక్కన ఏ ఉండకూడదు, బి నాట్ అడ్జసెన్స్ టు ఏ, బి పక్కన ఏ అనేవాడు ఉండకూడదు అని అంటాడమ్మా. ఓకేనా? సో ఇది వాడు ఇచ్చినటువంటి డేటా మనకి. ఒకసారి మన తెలుగులో కూడా చూద్దామా, ABCDEFGH అను 8 మంది వృత్తాకారంలో కేంద్రం వైపు తిరిగి కూర్చున్నారు, కానీ అదే క్రమంలో అవసరం లేదు. ఈకి కుడి వైపున 3వ వ్యక్తిగా బి కూర్చున్నాడు. ఈ అనేవాడికి కుడి చేతి వైపు 3వ వ్యక్తిగా బి కూర్చున్నాడు. డి అండ్ హెచ్ల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. 8 మంది పర్సన్స్ మనకు ఒక వృత్తంలో కూర్చున్నప్పుడు 2 వ్యక్తులకు మధ్యలో 3 ఉన్నారు అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఆపోజిట్లో ఉన్నారు అని అర్థం. ఓకేనా? తర్వాత ఎఫ్ అండ్ జీలు హెచ్ యొక్క తక్షణ పొరుగువారు కాదు. ఎవరు? జి అండ్ హెచ్ అమ్మా, క్షమించాలి, జీ కాదు, ఎఫ్ మరియు జీలు. ఎఫ్ కామా జీలు హెచ్కి తక్షణ పొరుగువారు కాదు. అంటే హెచ్ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్ ఆర్ జీ. హెచ్ పక్కన ఎఫ్ కానీ హెచ్ కానీ ఉండకూడదు అంటున్నాడు. నెక్స్ట్ డికి కుడివైపున 2వ వాడు జీ, డికి కుడివైపున 2వ వాడు జీ, అలాగే ఎఫ్కి ఎడం వైపున 2వ వాడు ఏ, ఎఫ్కి ఎడం వైపు 2వ వాడు ఏ. బి యొక్క తక్షణ పొరుగువాడు ఏ కాదు, అంటే బి పక్కన ఏ అనేవాడు ఉండకూడదు అనేది వాడి క్వశ్చన్ అమ్మా. ఓకేనా? దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ 6 పాయింట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. మొత్తం 8 మంది ఒక సర్కిల్లో కూర్చున్నారు కాబట్టి ముందరగా ఒక వృత్తం గీసుకుంటున్నాను. ఆ వృత్తంలో ఉన్నటువంటి 8 మంది కూడా ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మనం ముందుకెళ్ళిపోతే, సో ఈకి 3rd రైట్లో బి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ ఉన్నప్పుడు 1st, 2nd, 3rd కుడి చేతి వైపు 3వ వ్యక్తిగా బి అనేవాడు ఉన్నాడు. మా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత చూడు డీకి ఎదురుగా హెచ్ ఉన్నాడు అంటున్నాడు కదమ్మా. డీకి ఎదురుగా హెచ్ రావాలంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, కానీ ఈ రెండిట్లో వచ్చే అవకాశం ఉంది. కాసేపు వెయిట్ చేద్దామా. బి నాట్ అడ్జసెన్స్ టు ఏ, బి పక్కన ఏ ఉండకూడదు, అంటే బి ఉన్నాడు కాబట్టి ఏ ఈ 2 పొజిషన్స్లో ఏ అనేది రాకూడదు. అలాగే ఎఫ్కి ఎడమ చేతి వైపు 2వ భాగాన ఏ ఉన్నప్పుడు ఏ కుడి చేతి వైపున 2వ భాగంలో ఎఫ్ ఉండాలి. ఇక్కడ ఏ పెడితే 2nd రైట్లో ఎఫ్ ఉండాలి. కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఇక్కడ కూడా ఏ రాదు. ఇక్కడ ఏ పెడితే ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఏఎఫ్ రాదు, ఏఎఫ్ వస్తుంది, ఏఎఫ్ వస్తుంది. సో మనకి బి పక్కన ఏ ఉండకూడదు కాబట్టి ఇక్కడ రాదు, అంటే మనకి ఏ పెట్టే అవకాశం ఇక్కడ కానీ ఇక్కడ కానీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2వ కేసు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2nd కేసు పాసిబిలిటీ కూడా తీసుకోవాలి. మొత్తం మనకి ఇక్కడ ఈ పెట్టుకుందాం, ఇక్కడేమో బి వచ్చేస్తారు. బి పక్కన ఏ ఉండకూడదుగా, ఇక్కడ ఏ పెడితే 2nd రైట్లో ఎఫ్ రాదుగా, కాబట్టి ఇక్కడ ఏ పెడితే ఏకి 2nd రైట్లో ఎఫ్, ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏకి 2nd రైట్లో ఎఫ్. ఓకేనా? ఇక్కడ ఏ రాదమ్మా, ఎందుకంటే బి పక్కన ఏ ఉండకూడదు కాబట్టి. ఓకే రైట్, ఏఎఫ్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడు డిహెచ్ ఇద్దరు ఆపోజిట్ ఉండాలి కదా అమ్మ. ఇప్పుడు డిహెచ్ ఆపోజిట్లో ఇక్కడే అవకాశం, ఇక్కడ లేదు, ఇక్కడ రాదు, ఇక్కడ కుదరదు. సో ఇక్కడే డిహెచ్ ఛాన్సెస్ ఇక్కడ లేదు, డిహెచ్ ఎదురుగా ఉండాలి. హెచ్ నాట్ అడ్జసెన్స్ టు ఎఫ్ఆర్జీ. హెచ్ ఎఫ్ పక్కన ఉండకూడదు, అంటే ఇక్కడ హెచ్ రాకూడదు. మరి ఎవరు రావచ్చు? డి రావచ్చు. ఇక్కడ డి ఉంటే ఇక్కడ ఎవరు రావచ్చు? హెచ్ రావచ్చు. ఇక్కడ చూడమ్మా, ఎఫ్ పక్కన హెచ్ రాకూడదు, అంటే ఎవరు రావచ్చు? డి రావచ్చు. ఇక్కడ డి ఉంటే వాడికి ఎదురుగా ఉండాలి, హెచ్ అనే పర్సన్ ఇక్కడ ఉండాలి. తర్వాత డికి 2nd రైట్లో జీ ఉండాలి. ఇక్కడ డి ఉంటే 2nd రైట్లో ఎవరు ఉన్నారు? ఈ ఉన్నారు. దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ డి ఉంటే 2nd రైట్ ఎవరమ్మా? జీ ఇక్కడికి వచ్చేయాలి. అవునా? నాకు మిగిలిపోయిన లెటర్ ఎవరు? ఏ, బి, సి రాలేదా? సి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది నాకున్నటువంటి పాసిబిలిటీ. సో ఈ పాసిబిలిటీ ప్రకారమే ఇప్పుడు మనం ఆన్సర్స్ని చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? రైట్. మిగతా చూడు, హెచ్ పక్కన ఎఫ్ కానీ జీ కానీ లేదు, హెచ్ పక్కన ఎఫ్జీ లేవు, డీకి 2nd రైట్లో జీ అన్నీ సరిపోయినాయి కదా. ఇప్పుడు దీని బేసిస్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామా. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ చూద్దామా. 84. హూ ఈజ్ 3rd పర్సన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ డి. డి అనే వ్యక్తికి రైట్ సైడ్ 1, 2, 3 ఎవరమ్మా? సి అనేవాడు. సారీ, డీకి 3rd లెఫ్ట్ కదా అడిగింది. సారీ, హూ ఇస్ ద 3rd పర్సన్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ డి. డీకి ఎడమ చేతి వైపు 1, 2, 3 ఎవరమ్మా? ఏ. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3rd ఆప్షన్ ఫర్ 84. నెక్స్ట్ హూ ఆర్ ఎఫ్స్ నైబర్స్. ఎఫ్కి పొరుగువారు ఎవరు? పొరుగువారు ఎవరమ్మా? డి అండ్ ఈ ఇద్దరు వస్తారు. డి అండ్ ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నారమ్మా? ఆప్షన్ బిలో ఉన్నారు మనకి. ఆప్షన్ బి. Read the information below and answer the questions. Each face of cube is colored. It was then cut into 64 small equal cubes. మనం ఒక క్యూబ్ని కట్ చేస్తే, మొత్తం కట్ చేసిన తర్వాత మన క్యూబ్ని హారిజాంటల్గా, వర్టికల్గా అండ్ డెప్త్గా అలా కట్ చేసుకుంటాం. మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ప్రకారం కట్ చేస్తే మనకి క్యూబ్స్ మొత్తం 64 క్యూబ్స్ వచ్చినాయంట. 64 క్యూబ్స్ వస్తున్నాయంటే వాటికి క్యూబ్ రూట్ తీసుకుంటే 4 వస్తుంది. అంటే మొత్తం ఒక్కొక్క సైడ్ మనకి ఎన్ని క్యూబ్స్ వస్తాయంటే 4 వస్తాయి. 1, 2, 3, ఓకేనా? అలాగా 4 క్యూబ్స్ వస్తాయన్నమాట.
నిలువుగా ఒక 4 అడ్డంగా 4 మొత్తం ఒక సైడ్ 16 ఉంటాయి. ఓకేనా? అయితే వాడు ఏమడుతున్నాడు క్వశ్చన్, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ నాట్ ఈవెన్ పెయింటెడ్ ఏ సింగిల్ ఫేస్? ఎన్ని గణాలలో ఒక ముఖంపై కూడా రంగు వెయ్యలేదు? అమ్మ పైనుండే గణాలన్నిటికీ రంగేస్తామ్మా, కానీ లోపలుండే గణాలకి రంగు వెయ్యబడదు. రంగు వెయ్యని కావాలి అంటే ఈ పార్ట్ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తాన్ని బయటికి తీసేయాలి. ఇటు సైడ్ మొత్తం అవుటర్ లేయర్ మొత్తాన్ని తీసేస్తే ఇన్నర్ లేయర్లో మనకి 2/2 మిగిలి ఉంటాయి. అవునా? సో 2/2లో ముందు 2 ఉంటాయి, వెనక 2 ఉంటాయి, మొత్తం 2 ఇటు సైడ్ 8 వస్తాయి మొత్తం. మరి దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా, n-2 హోల్ క్యూబ్. ఏ సైడ్ కూడా రంగు వెయ్యని వంటివి కావాలనుకుంటే కనుక మా ఇక్కడ 64 భాగాలుగా విడగొట్టాం. మా ఇదంతా టోటల్ కాన్సెప్ట్ చెప్పాల్సి ఉంటుంది, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అది క్లాస్లో మనం చెప్పుకుంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ 64ని మనం తీసుకుంటే కనుక మనకి ఎన్ని వస్తుందంటే 4 వస్తుంది. 4 క్యూబ్ కదా 64 అంటే n = 4. 4 - 2 ఎంత 2. 2 క్యూబ్ ఎంతమా 8. అంటే ఏ రంగు వెయ్యబడని గణాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 8 ఉంటాయి. ఆన్సర్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద వీక్ ఈజ్ May 28, 2006? అమ్మా 2006వ సంవత్సరం మే నెల 28వ తారీఖు ఎలాగా? అమ్మా ఇక్కడ జనరల్గా క్యాలెండర్స్ అనే కాన్సెప్ట్స్ని అందరూ మంత్లు, ఇయర్స్, తర్వాత కోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకోమంటారు. ఐఏసీ అలా గుర్తుపెట్టినది ఏది కూడా చెప్పదు. టోటల్ కాన్సెప్ట్ ప్రకారం చూసి ఆన్సర్స్ పెట్టే విధంగా ఐఏసీ చెప్తుంది. కాకపోతే దీనికి టోటల్ క్లాస్ వినాలి, కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే మనం వేగంగా ప్రాబ్లం అనేది సొల్యూషన్స్ చేస్తామా. సో ఇక్కడ మనం 2006వ సంవత్సరంలో మే నెల 28వ తారీఖు కావాలనుకుంటే కనుక సో మీకు తెలిస్తే ఓకే హ్యాపీ, డైరెక్ట్గా వినేసేయండి. లేదనుకుంటే కనుక అవి మనం మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో మన క్యాలెండర్స్ అనే కాన్సెప్ట్లో ఇవి చెప్పడం జరిగింది, అవి మీరు చూడొచ్చు. సో నాకు 2006వ సంవత్సరంలో నాకు ఆ రోజు మే నెల 28వ తారీఖు ఏమవుతుంది అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే కంప్లీట్ ఇయర్స్ తీసుకుంటానమ్మా. 2005 ప్రస్తుత సంవత్సరం 2006. ఇది లీపు సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే సాధారణ సంవత్సరం. అది సాధారణ సంవత్సరం మనం మే 28వ తారీఖు దాకా వెళ్ళాలి. ఫ్రమ్ జనవరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెల ఎన్నో తారీఖు అనుకోవాలంటే 28వ తారీఖు నాకు కావాలమ్మా. 28వ తారీఖు నాకు కావాలి. జనవరి మంత్లో మనకి 31 రోజులు ఉంటాయి. 31 రోజులకి విషమ దినాలు 3. ఫిబ్రవరి మంత్ నాన్ లీప్ ఇయర్లో 28 రోజులు ఉంటాయి, వాటికి విషమ దినాలు 0. మార్చికి 31, 3. ఏప్రిల్కి 30 అంటే 2 ఉంటాయి. ఇప్పుడు నేను 2005వ సంవత్సరానికి నేను ఆడ్ డేస్ విషమ దినాలు కనుక్కోవాలి. 2005 సంవత్సరాలకి ఉండేటువంటి విషమ దినాలు నేను చెప్తాను మా క్లాస్లో. 2005ని మనం ఎలా విడగొట్టుకుంటామో 2000 + 5 సంవత్సరాలుగా విడగొట్టుకుంటాం. 2000 సంవత్సరాల మొత్తానికి కలిపి మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయి. 400 సంవత్సరాలకి, 800 సంవత్సరాలకి, 1200 సంవత్సరాలకి, అలాగే 1600 సంవత్సరాలకి, 2000 సంవత్సరాలకి, వీటన్నిటికీ కూడా మనకి ఆడ్ డేస్ అంటే 0. అలాగే ఈ 5 ఇయర్స్లో ఒక లీపు సంవత్సరం ఉంటుంది. ఒక లీపు సంవత్సరానికి 2 ఆడ్ డేస్ ఉంటాయి, మిగతా 4కి 4 ఉంటాయి, ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట మొత్తం. సో 5+ ఇక్కడ షార్ట్గా చెప్తాను, 5+ లీప్ సంవత్సరాన్ని 1 మొత్తం 6. ఈ 5 సంవత్సరాల్లో ఉండేటువంటి విషమ దినాలు 6. అది ఎలా వచ్చాయంటే ఫస్ట్ నాన్ మనకి 365 రోజుల్లో మొత్తం ఒక విషమ దినం ఉంటుంది. తర్వాత వచ్చేది లీప్ సంవత్సరం 2, తర్వాత మళ్ళీ ఆడ్ డే వస్తుంది. ఓకేనా? సో మొత్తం ఏంటమ్మా 5, 6 ఇక్కడ రాసా. ఓకే, క్యాన్సిల్ చేసుకుంటావా యాడ్ చేసుకుంటావా నీ ఇష్టం. 6 + 1 7, 2. 28 రోజులకి 28 క్యాన్సిల్. 2 + 2 4, 4 + 3 7. 7 అంటే ఆడ్ డేస్ ఏమో 0. 0 అంటే ఆ రోజు ఆదివారం. ఆ రోజు మనకేంటి ఆదివారం. ఆన్సర్ ఈజ్ సి. సండే ఈజ్ మై ఆన్సర్. ఇది టోటల్గా ఆ కాన్సెప్ట్ తెలియాలి నీకు. క్యాలెండర్స్ అనేది మేము ఐఏసీలో చెప్పే క్లాసెస్ మీకు తెలిస్తేనే ఇది ఈజీగా చూసి ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఇప్పుడు రాయాలి కాబట్టి మీకు చెప్తున్నారు, వింటున్నారు కాబట్టి ఇది. అలా కాకుండా మన క్లాస్ స్టూడెంట్స్కి అయితే డైరెక్ట్గా గాల్లోనే ఏం చేయాలరా అని అడుగుతుంటే వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ప్రతిదీ గాల్లోనే చేసేస్తాం మనం. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఈ టోటల్ కాన్సెప్ట్ తెలిస్తే. లేదంటే మొత్తం ఆ కోడ్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి జనరల్గా మీరు నేర్చుకున్నది అయితే. అది అవసరం లేకుండా అది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ 88. ఒక గణం యొక్క 3 రూపాలు ఇవ్వడం జరిగిందమ్మా, వాటితో 1కి ఎదురుగా ఉండే అంకెని కనుక్కోండి అన్నాడు. అమ్మా ఒక చిన్న షార్ట్కట్ చెప్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకో. డైస్ అనే కాన్సెప్ట్స్లో ఇక్కడ నీకు ఈ 2 డైస్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ 2 డైస్లో నాకు కామన్గా కనిపించే నెంబర్ ఏదైతుందో దాన్ని చూడు. మా రెండిట్లో కామన్గా ఏముంది 6 అనే నెంబర్ కనిపిస్తూ ఉంది. అవునా? క్లాక్ వైజ్ సవ్య దిశలో 6కి 4, 1 వస్తాయి. 6, 4, 1. ఇక్కడ
సవ్యదిశలో 6కి 3, 5 వస్తాయి. అంటే 4కి ఎదురుగా 3 ఉన్నట్టు, 1కి ఎదురుగా 5 ఉన్నట్టు, మిగిలిపోయినటువంటి 6కి ఎదురుగా 2 ఉన్నట్టు. అవి ఎప్పుడు కూడా మారవు. ఓకే రైట్. సో 1 ఉంటే కామన్గా, 2 ఉంటే ఎలాగా, తర్వాత 3 డైస్, 4 డైస్, 5 డైస్ ఉంటే ఎలాగా, అవన్నీ మనం క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం. సో ఈ ప్రాబ్లంకి ఇది చాలు మనకి. 1కి ఎదురుగా ఎవరు ఉంటారమ్మా? 5 ఉంటారు. కాబట్టి 5 అనేది మనకి ఆన్సర్. ఎక్కడుందో వెతుక్కోవాలి. సో 5 అనేది ఎక్కడ ఉంది మనకి? ఏ అనే ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా రవీనా లెఫ్ట్ ఫర్ ద బస్ స్టాప్ 15 minutes ఎర్లియర్ దాన్ యూజువల్ టైం. మా యూజువల్ టైం అంటే రోజు వచ్చేదానికంటే ఈరోజు ఒక 15 నిమిషాలు ముందుగానే బయలుదేరిందంట ఇంట్లో నుంచి. ఇట్ టేక్స్ 10 minutes టు రీచ్ ద బస్ స్టాప్. బస్ స్టాప్ని వెళ్ళడానికి తనకి 10 నిమిషాల సమయం పట్టింది ఇక్కడ నుంచి అక్కడ, ఇంటి దగ్గర నుంచి నడవడానికి. షీ రీచ్ ద స్టాప్ అట్ 8:40 ఇన్ ద మార్నింగ్. తను 8:40 బస్ స్టాండ్కి వెళ్ళిపోయిందంట. అయితే వాట్ టైమ్ డస్ షీ యూజువల్లీ లీవ్ హోమ్ టు రీచ్ ద బస్ స్టాప్. అంటే బస్ స్టాప్కి వెళ్ళడానికి యూజువల్గా తన ఇంటి దగ్గర నుంచి ఎన్నింటికి బయలుదేరుతుంది? ఈరోజు పావుగంట ముందే బయలుదేరింది కదా, అంటే రోజైతే పావుగంట లేట్గా బయలుదేరుతుంది. అవునా? సో రవీనా మామూలు కంటే 15 నిమిషాలు ముందు బస్ స్టాప్కు బయలుదేరింది ఈరోజు. ఓకేనా? స్టాప్ చేరుకోవడానికి 10 నిమిషాలు నడిచిన తర్వాత ఆమె ఉదయం 8:40కి బస్ స్టాప్ చేరుకుంది. అమ్మ 8:40కి బస్ స్టాప్ చేరుకుందంటే తను 10 నిమిషాలు నడిచింది కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఈరోజు 8:30 బయలుదేరింది. ఇంకోటి ఏం చెప్పాడు? 15 నిమిషాలు ముందే బయలుదేరింది అన్నాడు. రోజు అయితే 15 నిమిషాల తర్వాత బయలుదేరుతుంది. ఇప్పుడు ఏంటి? 8:30కి వెళ్ళిపోయింది, అంటే 15 ముందే వచ్చేసింది. అంటే ఆ 15 నిమిషాలు కూడా మనం కూడుకుంటే మనకు వస్తుంది 8:45. అంటే తను ఒరిజినల్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయం 8:45. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది మనకి డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. అప్లికేషన్ ఫర్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్ జాబ్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. ఒక జాబ్ కోసం వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారమ్మా. వాళ్ళకి ఏమేమి కావాలని కోరుకుంటున్నారంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 60% మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఆర్ సిఏ మస్ట్ హ్యావ్ పాస్డ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అవునా? ఫస్ట్ కండిషన్ చెప్తున్నాడమ్మా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్లో 60% మార్క్స్ రావాలి, లేదా సిఏ పాస్ అయితే చాలు, సిఏ చేస్తుంటే చాలు. ఈ రెండింటిలో ఏదన్నా పర్లేదు అంటున్నాడమ్మా. సెకండ్ కండిషన్ చూద్దామా. బి ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి between 20 to 25 years as on 1st December 1999. అంటే అతని యొక్క ఏజ్ చెప్తున్నాడమ్మా. ఏజ్ ఎలా ఉండాలంట? ఏజ్ అనేది 20 నుంచి 25. అతని యొక్క ఏజ్ 20 నుంచి 25 సంవత్సరాలు. బిట్వీన్ అన్నాడమ్మా. అంటే 20 వద్దు, 25 కూడా వద్దు, ఆ మధ్యలోనే ఉండాలి. సో అది కూడా ఎప్పటికి చూసుకుంటున్నాడు? 1st December 1999, 1999కి. అంతేనా? 99కి. మూడో కండిషన్ చెప్తున్నాడు. మస్ట్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫ్లూయెంట్లీ. అతనికి ఇంగ్లీషు హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడాలమ్మా. మరి తెలుగులో కూడా చెప్తానమ్మా. ఇంగ్లీషు హిందీ ఈ రెండు భాషలు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటున్నాడమ్మా. ఇంగ్లీష్ అండ్ హిందీ ఫ్లూయెన్సీ ఉండాలి. ఫోర్త్ కండిషన్ చెప్తున్నాడు. మే బీ ఏబుల్ టు ఆఫర్డ్ ద డిపాజిట్ ఆఫ్ 10,000 రూపీస్. అతను 10,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ద కంపెనీ. అంటే మే బీ ఏబుల్ టు 10,000 రూపీస్ యాజ్ ఎ డిపాజిట్ విత్ ద బాండ్ దట్ మస్ట్ బీ వర్క్ ఫర్ 5 years ఇన్ ద కంపెనీ. అదే కంపెనీలో 5 సంవత్సరాలు నేను పనిచేస్తానని చెప్పేసి ఒక బాండ్ ఇవ్వాలి అని అన్నాడమ్మా. బాండ్ ఇవ్వాలంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 5 years నేను అదే కంపెనీలో ఉంటాను అని నాకు బాండ్ ఇవ్వాలి. హ్యావ్ ఆల్ ద అబవ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈజ్ నాట్ హ్యావ్ క్వాలిఫికేషన్ 1.
అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఫస్ట్ చెప్పిన అర్హత లేదు. అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్లో 60% మార్క్స్ కావాలని చెప్పా. ఒకవేళ అది లేకపోతే, అంతకన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే, నెక్స్ట్ క్యాండిడేట్ విల్ సెండ్ టు ద మేనేజింగ్ డైరెక్టర్. అప్పుడు అతను మనం మేనేజింగ్ డైరెక్టర్ పంపించాలి. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏది సరిపోయింది, హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు, 10,000 అమౌంట్ కట్టగలడు, బాండ్ ఇవ్వగలడు, సో ఇవన్నీ ఉన్నాయి. కానీ అతనికి పీజీలో 60% మార్కులు లేవు. అప్పుడు మనం ఏం చేయాలంటే, అది లేనప్పుడు మనం మేనేజింగ్ డైరెక్టర్కి రిఫర్ చేయాలి. సార్ ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% కన్నా తక్కువగా ఉన్నాయి, మీరే చూసుకోండి అని అతని దగ్గర పంపించాలి మనం. తర్వాత ఆల్ ఎక్సెప్ట్, ఇంకోటి ఏం చెప్పాడు మా will be sent to manager. Candidate who has all the above qualifications and is not eligible for 4 and 5 conditions. మనం 4th కండిషన్ 5th కండిషన్ దేని గురించి మాట్లాడుతున్నాయి? 4th కండిషన్ 5th కండిషన్ 10,000 రూపాయలు డిపాజిట్ అండ్ బాండ్ గురించి మాట్లాడుతున్నాయి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వాడి దగ్గర డబ్బు లేకపోయినా మరియు బాండ్ నేను ఇవ్వనరా బాబు అని చెప్పినా, అప్పుడు మనం ఏం చేయాలంటే చైర్మన్ దగ్గర పంపించాలి. ఆయన చూసుకుంటాడు, ఆయన మాట్లాడుకుంటాడు. ఓకేనా, మనకు సంబంధం లేదు అది. నెక్స్ట్, ఇఫ్ ద క్యాండిడేట్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ విత్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. సో వీళ్ళలో నువ్వు ఇచ్చిన డేటాను ప్రకారం ఎవరిని సెలెక్ట్ చేస్తావు, ఎవరిని సెలెక్ట్ చేయవు అనేది నువ్వు చెప్పాల్సి ఉంటుందమ్మా. దానికి కొన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇస్తున్నాడు. ఏ అని ఆప్షన్ ఎప్పుడు పెట్టాలంటే, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్గా సెలెక్ట్ చేయాలనుకుంటే ఏ పెట్టు. బి, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ సెంట్ టు ద మేనేజింగ్ డైరెక్టర్, అప్పుడు సి అంట. బి ఎప్పుడు మా సారీ ఫస్ట్ ఆప్షన్ ఇది కదా, గివెన్ క్వశ్చన్ ఇట్ షుడ్ బి మార్క్డ్ యాజ్ యువర్ ఆన్సర్ ఎనీ పోస్ట్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్, వాడికి జాబ్ రాదు, ఏ పెట్టాలి. జాబ్ నేను ఇవ్వలేను అనుకుంటే ఏ. తర్వాత బి ఎప్పుడు పెట్టమంటాడమ్మా, ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ షుడ్ బి మార్క్డ్ యాజ్ ఏ సెలెక్ట్ చేయాలంటే. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద, ఒకసారి ఆప్షన్స్ ఇక్కడ కామాల్లో కన్ఫ్యూజ్ ఉందమ్మా, తెలుగులో చూద్దాం. ఒకసారి తెలుగు చూద్దాం. సూచన, ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగం కొరకు అభ్యర్థి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థి కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60% మార్కులతో ఉత్తీర్ణుడై ఉండాలి, లేదా సిఏ ఉత్తీర్ణుడై అవ్వాలను. ఇందా చెప్పిన ఫస్ట్ కండిషన్. తర్వాత 1/12/1999 నాటికి అభ్యర్థికి వయసు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి, రాసుకున్నాం. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో ధారాళంగా మాట్లాడగలగాలి, రాసాము. కంపెనీకి 10,000 రూపాయల ధారవత్తు చెల్లించగలిగే స్తోమత కలిగి ఉండాలి. కంపెనీలో చేరిన తర్వాత 5 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేస్తానని బాండ్ రాసి ఇవ్వవలెను. పై అర్హతలను కలిగి ఉండి ఒక్క అర్హత ఒకటి మినహాయిస్తే, ఒకటవ అర్హత దేని గురించి మాట్లాడుతుంది, పీజీ కనుక లేకపోయి ఉంటే కనుక 60% కన్నా తక్కువ ఉంటే కనుక అప్పుడు అతన్ని మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి పంపించాలి. పై అర్హతలను కలిగి ఉండి 4 లేదా 5 లేనట్లయితే, 4, 5 ఏంటి 10,000 రూపాయలు బాండ్ ఇవ్వనట్లయితే అప్పుడు కనుక మనం చైర్మన్ దగ్గర పంపించాలని చెప్పాడు. తర్వాత పైన ఇవ్వబడిన సమాచారం ప్రకారం కింద ప్రశ్నలకు జవాబులు గుర్తించుము. ప్రశ్నలు ఇచ్చిన సమాచారంతో అభ్యర్థి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగానికి ఎంపిక కాకపోతే ఏ, ఎంపిక అవ్వకపోతే ఏ. అభ్యర్థి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగానికి ఎంపిక అయితే బి, అవ్వకపోతే ఏ, అయితే బి, సెలెక్ట్ చేస్తే బి, చేయకపోతే నాట్ సెలెక్టెడ్ అయితే ఏ, సెలెక్ట్ చేస్తే బి. ఆ తర్వాత సి ఎప్పుడు ఇస్తాడమ్మా, అభ్యర్థి మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పంపబడితే సి, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి దగ్గరికి పంపించే పని అయితే సి. నెక్స్ట్ అభ్యర్థి చైర్మన్ దగ్గర పంపించే సిచ్యువేషన్ వస్తే కనుక మనం డీని ఆప్షన్గా పెట్టాలి అని చెప్తున్నానమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్తున్నాం మనం. ఓకేనా? క్వశ్చన్ చూద్దామా. రవి 21 years old. రవి 22 సంవత్సరాల వయసు కలిగిన వాడు. హోల్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్. మాస్టర్స్ అంటే పీజీ అని, మాస్టర్స్ ఇన్ పీజీ. అతనికి ఏమేమి ఉన్నాయో చూద్దామా. మాస్టర్స్ విత్ 60% మార్క్స్. అతను ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడా లేదా? ఎస్, సాటిస్ఫై చేశాడు. తర్వాత ఓన్లీ హిందీ కెన్ బి స్పీక్, చేయలా. ఓన్లీ హిందీ అన్నాడు. నాకు హిందీ అండ్ ఇంగ్లీష్ రెండూ కావాలి, కానీ హిందీ ఒక్కటే, ఓన్లీ హిందీ ఫ్లూయెంట్గా ఉంటాడు, స్పోకెన్ ఫ్లూయెంట్లీ అన్నాడు. ఇంగ్లీష్ గురించి చెప్పలేదు కాబట్టి ఇంగ్లీష్ రాదు. ఓన్లీ అనే పదం వాడాడు కాబట్టి ఇంగ్లీష్ రాదు. నాకు ఇక్కడ సబ్ కండిషన్ ఇంగ్లీష్ హిందీ ఖచ్చితంగా ఉండాల్సింది, దాని సబ్ కండిషన్స్ లేవమ్మా. కండిషన్ లేదు కాబట్టి అతనికి జాబ్ నేను ఇవ్వలేను. కాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రిజెక్ట్ చేసి పడేస్తా. ఆన్సర్ ఇస్ ఏ.
మిగతా చదవక్కల్లా. నెక్స్ట్ 21 సంవత్సరాల విజయ్ 63% మార్కులతో కామర్స్ డిగ్రీ సంపాదించాడు. మా 21 సంవత్సరాలు అంట. ఏజ్ ఓకేగా, 20 నుంచి 25 ఓకే, ఏజ్ ఓకే. తర్వాత కామర్స్లో 63% ఓకే. ఇంగ్లీషు మరియు హిందీ భాషలు ధారాళంగా మాట్లాడగలడు, ఫ్లూయెన్సీ ఉంది ఓకే. కంపెనీలో దాదాపుగా 10,000 రూపాయల స్తోమత కలిగి ఉంది, చెల్లిస్తాడు. 5 సంవత్సరాలతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా నేను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ అతను ఊగొడతా ఉన్నాడు. ఇంకేం చేయమంటే హ్యాపీగా దర్జాగా తీసేసుకో, సెలెక్ట్ చేసుకో. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్, జాబ్ ఇచ్చి పంపించడమే. నెక్స్ట్ 23 సంవత్సరాల సురేష్ సీఏ పాస్ అయ్యాడు. మా సీఏ ఉత్తీర్ణుడయ్యాడు. పీజీ కామర్స్ లేకపోయినా సీఏ ఉంటే చాలు, పర్సనల్స్తో మనకు సంబంధం లేదు, సీఏ ఉంటే చాలు అని చెప్పాడు. హ్యాపీ. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు ధారాళంగా మాట్లాడగలడు ఓకే. కంపెనీకి ధరావత్తుగా 8,000 రూపాయలు మాత్రమే చెల్లించగలడు అంటున్నాడు. అమ్మా 8,000 అంటే నాకు 10,000 కావాలి, వెయిట్ చేద్దాం. స్తోమత మరియు 5 సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, వాడి ఏజ్ కూడా ఇచ్చేసాడు, సీఏ అని చెప్పాడు, అంతా ఓకే. కానీ అతను ధారాదత్తుగా ఓన్లీ 8,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తా అన్నాడు. అంటే మనం అడిగిన 10,000 ఇవ్వలేడంట. మరి 10,000 డబ్బులు ఇవ్వకపోయినా, బాండ్ ఇవ్వకపోయినా మనం చైర్మన్ దగ్గరికి అది పంపించాలి. చైర్మన్ దగ్గర పంపించే సిచ్యువేషన్ ఏంటి మా ఇక్కడ? నాకు డి, ఆన్సర్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా పవర్ నెంబర్ 93 నుంచి 95 వరకు. మా ఇక్కడ నీకు కొన్ని అసెషన్స్, కొన్ని రీజన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా, కొన్ని నిశ్చితాలు, అలాగే వాటికి రీజన్స్. ఈ రెండిట్లో స్టేట్మెంట్స్లో ఏది నిజం, ఏది అబద్ధం, పైన ఇచ్చిన దానికి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది మనం చెప్పాల్సి ఉంటుందమ్మా. కొంచెం జాగ్రత్త చూద్దాం. దీంట్లో మనకి రియల్గా ఉండే కూడా కొన్ని ఉంటుంటాయి, కొంచెం జాగ్రత్త చూడాలమ్మా. ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మా రైట్. సో ఆప్షన్స్ ఇలా పెట్టాలంట. నెక్స్ట్ మీ దగ్గర పేపర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చూసి చెప్పేసుకుందాం. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పడవలో ప్రయాణించే, నిశ్చితం చెప్తున్నాడు మా అసెషన్, పడవలో ప్రయాణించే వారిని నిలబడనియరు. Those who are traveling in boats are not allowed to stand. సో పడవలో వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరిని కూడా నిలబడనియరు. అవునా కదా? నిజమే. ఎందుకో చెప్తున్నాడు, సెకండ్ వన్ చెప్తున్నాడు. రీజన్ ఎందుకంట, ఇఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద బోట్ the center of gravity of the boat loses stability and there is a risk of the boat sinking. మా ఇక్కడ పడవలో ప్రయాణించే ప్రయాణికులు నిలబడినట్లయితే పడవ యొక్క గురుత్వ కేంద్రం స్థిరత్వాన్ని కోల్పోయి పడవ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. అంతే కదా, మన అందరూ ఒకేసారికి వచ్చేసి డ్యాన్స్ రీడర్లు చేస్తూ ఉంటే దాని గురుత్వతాన్ని అది కోల్పోయేసి పడవ మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది నిజమే. సో దానికి సంబంధించిన రీజనే ఇది. కాబట్టి మనం పడవలో వెళ్ళేటప్పుడు జనాలు మనల్ని నిలబడినీయరు అనమాట, కూర్చొని అంటూ ఉంటారు. అవునా? సో ఇది నిజమే. ఫస్ట్ది నిజమే, రెండవది కూడా నిజమే. అంటే మొదటి దాన్ని ఎందుకు నిలబడనీయరు అని చెప్పడానికి సాటిస్ఫై చేసే పాయింట్ రెండో దాంట్లో ఉంది. కాబట్టి మొదటిది నిజం, రెండవది నిజం, దాన్ని సమర్థిస్తుంది. కాబట్టి మన ఆన్సర్ చెప్పేటప్పుడు ఏం చెప్తామా? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసెషన్. ఏది చూడమా? ఏ. సో ఏని రైట్ ఆన్సర్గా పెడతాం. ఓకేనా? నెక్స్ట్ మా, దట్ కెన్ నాట్ be completely removed from clothes when washed with hard water. మా కఠిన జలం అంటే ఉప్పు నీరు. కఠిన జలంతో దుస్తులను ఉతికినప్పుడు వాటి నుండి మురికిని పూర్తిగా తొలగించలేము. అవునా కదా? నిజమే కదమ్మా. మనం ఉప్పు నీళ్ళలో ఉతికితే బట్టలు సరిగ్గా మురికిపోవు. అవునా? నిజమే అది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. హార్డ్ వాటర్ కంటైన్స్ మెనీ టైప్స్ ఆఫ్ మినరల్స్. కఠిన జలంలో చాలా రకాల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఎస్, ఖనిజ పదార్థాలు ఉంటాయని కూడా నిజమే. ఆ ఖనిజ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది మురికిపోవట్లేదా? కాదు కదా, దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? సో ఫస్ట్ వన్ నిజమే, రెండోది కూడా నిజమే. కానీ ఫస్ట్ది మాత్రం రెండోదాన్ని సమర్థించే విధంగా లేదు. ఒక్కసారి ఎక్కడుందో చూడమా, అదే స్టేట్మెంట్ బి చూడమా. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఇండివిజువల్గా రెండు కరెక్టే, కానీ రెండవది మాత్రం మొదటిదాన్ని సమర్థించే విధంగా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదమ్మా. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. దీంట్లో ఖనిజ పదార్థాలు ఉంటాయి, అవి మనకి హెల్ప్ చేస్తాయి కూడా. ఇన్ఫ్యాక్ట్ మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ తాగేటువంటి ఈ బిస్లరీ వాటర్స్, ట్యాంక్ దాని అంటారు వాటర్ బబుల్స్ వేయించుకుంటాం కదా, అసలు ఆ వాటర్ తాగకూడదు.
సో వాటిలో మనకి సంబంధించినటువంటి ఖనిజ పదార్థాలు ఏవి కూడా మన బాడీలోకి వెళ్ళవు. దానివల్ల మనకి మోకాలు అరిపోవడాలు ఇంకా వేరే వేరే మనకి ప్రాబ్లమ్స్ అడిషనల్గా వస్తాయి. సో మన బావి నీరు ఏదైతే ఉంటుందో అవి వాడినప్పుడు మనకి లేదా కుళాయి వాటర్ ఏదైతే ఉంటాయో అవి తాగినప్పుడు మాత్రం మనం హెల్తీగా ఉండగలం. సో వాటి ఖనిజ పదార్థాలు మనకి కావాలి. సో ఇక ఖనిజ పదార్థాలు మనకి కఠిన జలంలో చాలా ఉంటాయి. అవి మనం తాగితే మనకి హెల్ప్ అవుతాయి. ఒకప్పుడు మనం కల్లుప్పు వాడేవాళ్ళం, ఇప్పుడంతా నార్మల్ ఐడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం. ఐడైజ్ సాల్ట్ అసలు వాడకూడదు, కల్లుప్పు మాత్రమే యూజ్ చేయాలి. కానీ మనం మోడరేషన్ పేరుతో కల్లుపుని పక్కన పెట్టేసేసి వీటిని యూజ్ చేస్తున్నాం. దానివల్ల మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అనేవి సరిగ్గా అందట్లేదు. దానివల్ల మనకి వివిధ డిఫరెంట్ రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి మనకి. ఓకేనా. ఈ ఖనిజ పదార్థాలు ఎక్కువగా ఉండడం అనేది అది మనకి మంచి జరుగుతుంది. దానివల్ల బట్టలు ఉతికేటప్పుడు మనకి మురికిని పూర్తిగా తొలగించలేము అనేది మనం చెప్పలేము. మనం దానికి దీనికి సంబంధం లేదు. ఇది నిజమే కానీ దానికి రీజన్ మాత్రం ఇది కాదు. ఓకే. సో విచ్ ఈస్ రాంగ్? ఆన్సర్ ఈస్ సి, బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా టెలిఫోన్ వైర్స్ ఎక్స్పాండెడ్ డ్యూరింగ్ ద సమ్మర్. వేసవి కాలంలో టెలిఫోన్ తీగలు సాగిపోతాయి. నిజమే కదమ్మా, వేసవి కాలంలో సాగిపోతాయి, చలికాలంలో అవి కూర్చుంచుకుపోతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్సెసివ్ హీట్ ఇన్ సమ్మర్ కాజెస్ ద వైర్ ష్రింక్. వేసవి కాలంలో ఉండే అధిక వేడి వలన తీగలు కుదించుకుపోతాయా? నో, కుదించబడే దగ్గరకు వస్తాయి. చలికాలంలో దగ్గరకు వస్తాయి, ఎండాకాలంలో అవి ఎక్స్పాండ్ అవుతాయి. అంతేగాని కుదించుకోవమా, తప్పు ఇది. రెండవ తప్పు. మొదటిది నిజం, రెండోది మాత్రం అబద్ధం. అవునా? సో ఏ ఈజ్ కరెక్ట్ బట్ రీజన్ ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్. మొదటిది కరెక్ట్, రెండవది రాంగ్ అని చెప్పేటప్పుడు మన ఆన్సర్ ఏంటమ్మా? సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. If council is written as BITIRAK in a code language, how can guidance be written in the same language? ఒక కోడ్ భాషలో కౌన్సిల్ని ఈ విధంగా రాస్తే గైడెన్స్ని అదే భాషలో ఏ విధంగా రాయవచ్చు అన్నాడమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌన్సిల్ని తీసుకుందామా. కౌన్సిల్ COUNSEL, కౌన్సిల్ అన్న పదాన్ని మనం BITIRAKగా రాసామంట అమ్మా. ఇక్కడ ఫస్ట్ నువ్వు చూడాలి, సేమ్ లెటర్సా? కాదు, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ లెటర్స్ ఆపోజిట్ పేట్సా? CX క్రక్స్ లేదు, X ఎక్కడ లేదు, ఆపోజిట్ పేట్స్ కూడా కాదు. ఇప్పుడు ఏం చేయాలి? టేక్ ద ప్లేస్ వాల్యూస్. మా ఆ లెటర్స్ యొక్క అక్షరాల యొక్క స్థాన విలువలు తీసుకుంటున్నానమ్మా. C 3 15 20 1 14 19 5 12 11 1 18 9 20 9 2 అమ్మా. 3 2 అయిందమ్మా, -1. 15 9 అయిందమ్మా, అంటే -6. 21 -1. 14 9 అయింది, -5. 19 18 అయింది, -1. 5 కాస్త 1 అయింది, -4. 12 11 అయింది, -1. అమ్మా ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి ఒకటి -1 -1 మధ్యలో ఉన్న ఈ ఆల్టర్నేట్స్ 6 5 4 తీసేస్తున్నాడు కదా. ఆ విధంగా మనం గైడెన్స్ని కనుక తీసుకున్నట్లయితే, గైడెన్స్ తీసుకుంటే కనుక, సో ఇదేందమ్మా 7 21 9 4 1 14 3 5. సో ఇదేంటమ్మా -1 -6 -1 -5 -1 -4 -1 -3గా రాయాలమ్మా. ఇటు నుంచి వాడు ఫస్ట్ ఏది స్టార్ట్ చేస్తే మనం అలాగే స్టార్ట్ చేయాలి. 7 నుంచి 1 తీసేస్తే 6 అంటే Fతో స్టార్ట్ అవ్వాలి. మనకి Fతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ అన్నీ అవే ఉన్నాయి. 21లో నుంచి మనం 6ని కనుక సబ్ట్రాక్ట్ చేసుకుంటే 15 వస్తుందమ్మా. 15 అంటే O, అంటే FO ఉండాలి, అంటే దీంట్లో లేదు, డి ఆప్షన్ తప్ప అన్నింటిలో ఉంది. 9లో నుంచి 1 తీసేస్తే 8 అంటే H అంటే ఇక్కడ ఎక్కడ ఉందమ్మా? C అనే ఆప్షన్ లేదు, క్లోజ్. తర్వాత 4లో నుంచి 5 తీసేసే కష్టం. నేనేం చేస్తానంటే 4ని 4 + 26 30గా కూడా రాసుకోవచ్చు. 30 నుంచి 5 తీసేస్తే 25. 25th లెటర్ ఎవరమ్మా? Y. HY ఉందా? ఎస్, రెండింటిలోనూ ఉంది అది మనకి. తర్వాత 1 - 1 అంటే 0 అంటే Z. సో ఇక్కడ Z ఉందా? లేదు. ఇక్కడ Z ఉందా? ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ బి. మిగతా చూడకల్లా చేస్తున్నాం కాబట్టి, నేర్చుకుంటున్నాం కాబట్టి మీ దగ్గర చెప్తానమ్మా. 14 నుంచి 4 తీసేస్తే 10. 10th లెటర్ J. 3 నుంచి 2 తీసేస్తే 2 అంటే B. 5 నుంచి 3 తీసేస్తే 2 అంటే B. సరిపోయిందా? చూడమ్మా, సరిపోయిందా లేదా? కరెక్ట్ సరిపోయింది. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా 97లో మనకి క్రింది బొమ్మలను ఆధారంగా చేసుకొని ఎంపిక నుండి సమాధాన బొమ్మను గుర్తించండి అన్నాడమ్మా. సో వీటిలో సమాధానాన్ని గుర్తించండి అంటున్నాడు కదా. రైట్. సో వీటిలో నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ చూడాలి. మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ డయాగ్రామ్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్లో కూర్చున్నట్టుగా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ చూస్తే అందరూ కూడా అవే ఫ్రమ్ ద సెంటర్, బయటకు చూస్తూ ఉన్నారు. థర్డ్ డయాగ్రామ్లో చూసుకుంటే ఎక్సెప్ట్ 1 person, రిమైనింగ్ అందరూ కూడా సెంటర్లో నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్, బయటకు చూస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా అవే ఫ్రమ్ ద సెంటర్, బయటకు చూస్తున్నారు. సో ఆ లెక్క ప్రకారం 1 2 3 చూస్తే తర్వాత
తర్వాత నలుగురు అవుట్ సైడ్లో ఉండాలి. అమ్మ నలుగురు అవుట్ సైడ్లో కూర్చున్న పాసిబిలిటీ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఉంది ఇది. సో అది కూడా ఇది ఈశాన్య, ఇది వాయువ్యాన్ని, ఇది ఈశాన్యాన్ని, వీళ్ళేమో ఆగ్నేయాన్ని, వీళ్ళేమో మనకి నైరుతిని చూస్తూ కూర్చున్నారు కదా. సో సెంటర్ పర్సన్స్, కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా క్వశ్చన్ ఫిగర్. మా ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ చూడు జాగ్రత్తగా. ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేదాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మా ఫిగర్లో. సో ఇక్కడ 5 అడ్డంగా ఉన్నాయి, అన్ని హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయమ్మా. ఆ తర్వాత 4 వర్టికల్స్ అయినాయి, 5 హారిజాంటల్, 4 వర్టికల్స్, 3 హారిజాంటల్స్, 2 వర్టికల్స్, ఆ తర్వాత 1 హారిజాంటల్ ఉండాలి. మా 1 హారిజాంటల్ మాత్రమే ఉన్నది ఒక ఏ ఆప్షన్లో మాత్రమే ఉంది. మా 5 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, 4 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి, 1 హారిజాంటల్ లైన్. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ మా 99. మా 99 చూడమా, టాప్ లెఫ్ట్ పొజిషన్, బాటమ్ లెఫ్ట్ పొజిషన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 ప్లేస్ షిఫ్ట్ అయింది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అపసవ్య దిశ. ఇక్కడ నుంచి బాటమ్ లెఫ్ట్ నుంచి బాటమ్ రైట్కి వచ్చింది, బాటమ్ రైట్ నుంచి టాప్ రైట్కి వెళ్ళింది, టాప్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్కి వచ్చింది, టాప్ లెఫ్ట్ నుంచి ఇప్పుడు టాప్ ఇటు సైడ్ రావాలి, అవునా. బాటమ్ లెఫ్ట్లో ఉండాలి. మా బాటమ్ లెఫ్ట్లో ఉందా? ఎస్. బాటమ్ లెఫ్ట్లో ఉందా? నో. బాటమ్ లెఫ్ట్లో ఉందా? ఎస్. బాటమ్ లెఫ్ట్లో ఉందా? నో. తీసేయి. ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడమా, 1 ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్, 3 ఆబ్జెక్ట్స్, 4 ఆబ్జెక్ట్స్, 5 ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేది 6 ఆబ్జెక్ట్స్ ఉండాలి. మా 6లో 1 2 3 4 5 ఉన్నాయి, పనికిరాదు. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఎస్, ఇదే ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 99 చూడమ్మా. సో ఇక్కడ మనం ఎంబెడెడ్ ఫిగర్స్ మా దాంకునే ఆట. క్రింది ఇవ్వబడిన ప్రశ్న బొమ్మ ప్రత్యామ్నాయాలలో ఒక దానిని ఇమిడి ఉంది, ఆ ప్రత్యామ్నాయాన్ని గుర్తించండి అని అంటున్నాడు. అంటే ఈ డయాగ్రామ్ వడిచినటువంటి ఈ బేసిక్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట దాంకొని ఉందంట. అది ఎక్కడ దాంకొని ఉందని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. మా సేమ్ ఫిగర్ ఉండాలి యాజ్ ఇట్ ఈస్గా, అవునా. అది ఎక్కడుందో చూద్దాం ఒకసారి. అమ్మ ఇక్కడ వెర్టికల్ లైన్ చూడు, ఈ ఆప్షన్లో చూడమ్మా, సేమ్ అదే బొమ్మ ఉంది ఇక్కడ. సో అది ఎక్కడ ఇమిడి ఉంది అంటే సి అనే ఆప్షన్లో ఇమిడి ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే రైట్. సో దట్స్ ఆల్ ఫర్ రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్.